అందరికీ నమస్కారం అండి. ఈరోజు అక్టోబర్ నెల 5వ తేదీ 2025 సంవత్సరం ఆదివారం. జ్ఞానజ్యోతి జేకే స్టడీ సెంటర్ విశాఖపట్నం నుంచి ఈరోజు మనం జూమ్ మీటింగ్లో కొన్ని ఈ సమాలోచనలో కొన్ని విషయాలు ముఖ్యమైనవి చర్చించబోతున్నాం అన్నమాట. అయితే ఈరోజు టాపిక్ నాకు నేనే శత్రువు. ఐ ఆమ్ ది ఎనిమీ టు మై సెల్ఫ్. ఇది చాలా ప్రాధాన్యత కలిగింది. ఈ విషయాన్ని ప్రతి ఒక్కరూ అత్యంత లోతుగా గమనించవలసిన విషయం అన్నమాట. ఎందుకంటే జీవితంలో బాంధవ్యాలలో మనం ఎప్పుడూ ఒకరిని తప్పుపడతాం, ఒకరిని నిందిస్తుంటాము, ఒకరిని విమర్శిస్తుంటాము, ఒకరి మీద జడ్జిమెంట్ పాస్ చేస్తాం. కానీ ఇవన్నీ అసలు ఎందుకు జరుగుతున్నాయి? వారు కూడా అలాగే ప్రవర్తిస్తుంటారు మన మీద. ఇది నిత్య జీవితంలో సామాన్యంగా మానవ చైతన్యం అంతటిలోని జరుగుతున్నటువంటి ఒకానొక వాస్తవ విషయం అని చెప్పొచ్చు. అయితే తనలో ఏముంది, తనేమిటి అనే విషయాన్ని ఒకరు గమనించకపోవడం ప్రమాదకరమైనటువంటి ఒక స్థితికి దారి తీస్తుందన్నమాట. ఇందువల్లనే బాధాకరమైన బాంధవ్యాలు మన ఎదుట ఉన్నాయి. సో ఈ బాంధవ్యాల నుంచి ఎలాగ బయటపడడం, వీరు ఎలా మారుతారు, వారు ఎలా మారుతారు, ఎప్పటికైనా వీరు మారుతారా? వీరు మారితేనే కదా నాకు శాంతి, లేకపోతే నాకు ఎక్కడ శాంతి ఉంటుంది? ఇప్పుడున్న నా పరిస్థితి, ఒకవేళ ధనం లేకపోతే, ధనం వస్తే నాకు ఏ ప్రాబ్లం లేదు, సమస్య లేదు. ఇప్పుడున్నటువంటి నా అత్తమామలు మారిపోతే నాకు ఏ సమస్య లేదు. నా భర్త మారితే నాకు ఏ సమస్య లేదు. ఇలాగా వారు ఎవరైతే ఉన్నారో తన చుట్టూను పరిస్థితులు ఏమైతే ఉన్నాయో, అవి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారు, వీరందరూ ఇటువంటివి అన్నీ కూడా తనకు అనుకూలంగా మారాలి అనేటువంటి ఒక దృష్టి ఉంటుందన్నమాట సెల్ఫ్కి, నేను అనేదానికి. కానీ వాస్తవానికి ఏమంటే పరిస్థితులు మారవు, చుట్టూ ఉండే వ్యక్తులు మారడం చాలా చాలా కష్టం. అవి అలాగే ఉన్నాయి, ఆ బాంధవ్యాలు అలాగే ఉన్నాయి, ఆ వ్యక్తులు అలాగే ఉన్నారు, పరిస్థితులు అలాగే ఉన్నాయి. అయితే పరిస్థితులు మారాలి అనుకోవడం, మార్పు కోసం ఆశించడము, దానివల్ల నా సమస్యలు పోతాయి అనుకోవడము ఎంతవరకు అది సమంజసం, ఎంతవరకు అందులో సత్యం ఉంది? అసలు తను ఏంటి అనేటువంటి విషయం నిజంగా ఎవరు ఆలోచించడం లేదు. ఇతరులు ఏంటి, పరిస్థితులు ఏంటి, ఎవరు ఎలా ఉన్నారు అనే విషయమే మనం ఎల్లప్పుడూ ఆలోచిస్తూ ఉంటాం. కానీ నేనేంటి, నా మానసిక చింతన ఏంటి, నా యొక్క ఆలోచన విధానం ఏంటి, నా యొక్క రియాక్షన్స్ ఏంటి, నేను చూసే చూపు ఎలాంటిది, నేను చేసే చర్యలు ఎలాంటివి, ఇవన్నీ కూడా
ఎవరికి వారు గమనించలేకపోవడం వల్లనే నిజంగా బాంధవ్యాలలో పెద్ద 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 చిక్కు సమస్యలు ఎదురవుతున్నాయి. మనశ్శాంతి లేకుండా స్ట్రగుల్ వస్తుంది. ఆ స్ట్రగుల్ని నుంచి బయటపడడానికి చేసే ప్రయత్నం మళ్ళీ స్ట్రగుల్‌లో దించుతుంది. కాబట్టి ఈ కాన్ఫ్లిక్ట్ ఈజ్ నెవర్ ఎండింగ్ కాన్ఫ్లిక్ట్‌గా, సంఘర్షణ అంతం కానిదిగా కొనసాగుతుందన్నమాట. అయితే ఇప్పుడు మన గురించి మనం చూడడం మొదలుపెట్టినప్పుడు మొదట మనకేం కనిపిస్తుందంటే, మన అభిప్రాయాలతో మనమున్నాము. ఇతరులు కూడా వారి అభిప్రాయాలతో వారున్నారు. నా అభిప్రాయాలు నా మీద చాలా ఖచ్చితంగా ఉన్నాయి. నేనెవరితో మాట్లాడినా నా యొక్క మంచితనాల గురించే మాట్లాడతాను. నాలో ఉండే ద్వేషం, నాలో ఉండే కోపం, నాలో ఉండే భయం, నాలో ఉండే సంఘర్షణ, నాలో ఉండేటువంటి లోటుపాట్లు ఇవేవి నేనెవరితో ఇతరులతో మాట్లాడను. కానీ నాలో ఉండేటువంటి మంచి సుగుణాలు అనుకుంటున్న మంచితనం గురించే నేను ఇతరులకి చెప్తాను. ఇంకా ఇంకా వింటుంటే మరీ మరీ గొప్పలు చెప్తాను నా కోసం. సో, అందువల్ల ఏంటి అవుతుంది, నేననేది చాలా దృఢమైపోయిందనమాట. అంచేత ఈ నేనేంటి అభిప్రాయాలే. నా మీద నాకున్న అభిప్రాయాలు. ఈ అభిప్రాయాలన్నీ కూడా ఇతరులు ఆహ్, ఏమనుకుంటున్నారు నా గురించి అని ఎదురు చూస్తాయన్నమాట. ఆ నేనేమంటుందంటే, నా గురించి ఇతరులు ఏమనుకుంటున్నారని ప్రతి ఒక్కరు తనలో నుండేటువంటి భావాల గురించి వారేమనుకుంటున్నారు, తర్వాత వారు ఎలా మాట్లాడుతున్నారు తన గురించి అని వెతుకుతూ ఉంటారు ఇతరుల్లో తన గురించి ఏమనుకుంటున్నారని. తనలో ఔన్నత్యాన్ని అన్ని రంగాలలో నైతికంగా, ధార్మికంగా, మళ్ళీ సామాజికంగా, మళ్ళీ ఎక్కడ పడితే అక్కడ తన గురించి, తను జీవిస్తున్న విధానం గురించి, తన మాట తీరు గురించి, తన ప్రవర్తన గురించి ఎవరు ఎలాగ మాట్లాడుతున్నారు అని గమనిస్తుంటారు ఎప్పుడూను. ఇది మానవ నైజం. అంచేత లేనిపోని గొప్పలు చెప్తూనే అలాగా ఆ గొప్పలను వింటూనే జీవితంలో పొంగిపోతూ ఉండడం వలన ఆ మనిషికి ఎవరైనా కొంచెం తక్కువ చేసి మాట్లాడితే వారి గురించి వెంటనే వారికి దూరంగా జరిగిపోతారు. వారి మీద కోపతాపాలన్నీ వచ్చేస్తాయి. ద్వేషం అంతా వస్తుంది. తర్వాత వాళ్ళు శత్రువులైపోతారు. అంటే ఒకరికి దగ్గరవ్వడం గానీ, దూరంగా అవ్వడం అనేటువంటిది గానీ, ఇతరులు వారి గురించి మెచ్చుకోవడం మీదో, లేతే వారి గురించి విమర్శలు చేయడం గురించో, దీని మీద ఆధారపడి ఉంటుందన్నమాట. వారు సూటిగా మాట్లాడితే వీరి గురించి చాలా మందికి ఇష్టపడదు. అలాగే కొంతమంది ఏవో సెటైర్‌లు అంటారు కదా! అంటే ఏదో ఒకటి కొన్ని విషయాలు ఆహ్, అర్థవంతంగా కొట్టొచ్చినట్టు తిప్పి తిప్పి మాట్లాడుతుంటారు కొంతమంది. అందులో ఒక రకంగా కొంతమందికి ఇష్టమనమాట. ఒక పైశాచిక ఆనందం అది. అలాంటిది అందరిలోనే ఉంది. అయితే అలాంటిది వారిలో ఉందని తను ఆపాదిస్తూ తనలో నుండేటువంటి ఆ పైశాచికత్వాన్ని, తర్వాత తన స్వార్థపరత్వాన్ని తాను గమనించడనమాట. అంచేత తను ఇతరులతో ప్రవర్తిస్తున్నాడు, ఎలా ప్రవర్తిస్తున్నాడు అనే విషయాన్ని అస్సలు ఎవరు తనకి తానుగా ఎవరు గమనించటం లేదు. ఎదుటి వారిపై మనం ఆహ్, మన భావజాలం అంటే మన భావాలు, మన ఆలోచనలు ఎలా ఉన్నాయి అనే విషయం చూడడం లేదు. తన మాట, తన వినికిడి, తన ప్రవర్తన వీటి గురించి అసలు పట్టించుకోవడం అస్సలు లేదన్నమాట. సో,
ఇటువంటి వ్యక్తులందరూ పొగడ్తే ఆ పొగడ్తలకి, గౌరవానికి పొంగిపోతూ ఉంటారు. నిందలు, అవమానాలకి కుంగిపోతూ ఉంటారు. అప్పటికే ఆనందం. మళ్ళీ కొంతసేపటికి ఏమవుతుందంటే అవమాన భారంతో దుఃఖం, ద్వేషం, పగ, దీంతోటి మనసంతా రగిలిపోతా ఉంటుంది. అది తిరిగి వైలెన్స్‌కి దారి తీసి వైలెంట్‌గా తయారవుతూ ఉంటుంది. కదా! ఇలా నేను, నాది అని జీవిస్తున్న జీవితమంతా ఈ ద్వంద్వాల మధ్యనే మనకి కొనసాగుతూ ఉంది. అది మనం చూస్తున్నామా అని మనం ప్రశ్నించుకోవాలి మనల్ని. అందుచేత అది సుఖశాంతులు ఎరుగని సంఘర్షణాత్మక జీవితం అవుతుంది. ఎంతవరకు గుర్తించలేదో దీనంతటికీ మనమే కారణమవుతున్నామా అనే ప్రశ్నతో ఎవరైతే నిలిచి తన లోపటికి అన్వేషించలేదో, ఆ ప్రశ్నలో నిలవలేదో, ఆ పరిశోధన చెయ్యలేదో, ఎరుకతో తనని గమనించలేదో, అంతకాలం కూడా సుఖశాంతులు జీవితంలో ఉండనే ఉండవు. ఉంటాయని భావించడం భ్రమే అవుతుంది. చేత అది నేను అనే అహంకార కేంద్రం అంతమైతేనే అది ఉనికిలోనికి వస్తాయన్నమాట. ఇప్పుడు చూద్దాం ఇంకోటి. నేను అనే అహంతో ఉన్న జీవితంలో ఏమవుతుంది అని. ఈ అహం ఎటువంటిది అంటే తనకు తానే శత్రువుగా మారిపోతుంది. ఆ నేనని చివరికి. బయట శత్రువులు ఎవరు లేరు. కానీ తన ఆలోచన విధానంతో, తన తాలూకా నమ్మకాలతో, తన నిర్ణయాలతో, తన తీర్మానాలతో, వీటన్నిటితో మనిషి ఎలా తయారవుతున్నాడంటే అవే తనకి శత్రుత్వాన్ని తెచ్చే విధమైన నేననే ఒక కేంద్రంగా తయారైపోయి తయారుగా ఉంది. అదే ఆ సత్యాన్ని గమనించటం లేదనమాట. అలా గమనించేంత వరకు దాని నుంచి విముక్తి కలగదు. అలా విముక్తి కలిగేంత వరకు నిజమైన సుఖశాంతులకు ఆస్కారం ఉందంటారా? అసలు ఎలా ఎలా సాధ్యం అది? అంటే ఆ నేనుతో ఉన్నటువంటి ఆ జీవితం ఉన్నంత కాలం సుఖశాంతులని ఆశించటం అసలు నిజంగా ఆశించింది లభించటం అది వీలవుతుందా అసలు? ఎందుకంటే అశాంతి అనే దానికి మారుపేరు నేను. దుఃఖం, భయం ఈ అన్నిటితో ఉన్నది ఆ నేను. సో, కాబట్టి ఇదంతటికి కారణమైన ఆ నేను తనే. అందువల్ల ఈ సత్యాన్ని గమనించే వరకు తనకి నిజమైన సుఖశాంతులు కలగడానికి వీలే లేదు. అందుకే సుఖశాంతులు, క్షేమం కోసం నేను చేసేటువంటి ప్రయత్నం ఏదైతే ఉందో అవన్నీ విఫలమవుతాయి. ఎన్నో గుళ్ళకెళ్ళొచ్చు, ఎన్నో పూజలు చేయొచ్చు, ఎన్నో కోరికల్ని దైవాన్ని కోరుకోవచ్చు. తను అనుకున్న దైవాన్ని, తను పూజిస్తున్న దైవాన్ని. కానీ ఒక గురువుని ఆశ్రయించవచ్చు ఆశీర్వాదాల కోసం. లేదా పాద ప్రక్షాళన చెయ్యొచ్చు. లేదా తీర్థయాత్రలు సేవించొచ్చు. లేదా అనేక పూజలు, వ్రతాలు చెయ్యొచ్చు. లేదా మానసిక శాస్త్రవేత్తలు, సైకాలజిస్ట్ దగ్గరికెళ్ళి, ఇలా నా బుర్ర అయిపోతుంది. నేనేం చేయాలో తోచడం లేదు. నాకు పిచ్చెత్తినట్టుంది. నాకు మందులివ్వండి అని మందులు అడిగితే, ఆయన పాపం కొన్ని నిద్ర మాత్రలు ఇస్తాడు. ఆయన మాత్రం ఏం చేస్తాడు? అంటే మర్చిపోవడానికి తన గురించి, తన ఆలోచనలు మర్చిపోవడానికి, తన చింతనలు మర్చిపోవడానికి ప్రతి మనిషి ఒక ప్రయత్నం చేస్తున్నాడు. మర్చిపోవడానికి. మర్చిపోవడం అంటే సెక్స్ ద్వారా మర్చిపోవడము, తీర్థయాత్రల ద్వారా మర్చిపోవడము, వృధా ప్రసంగాలు చేసి మర్చిపోవడము, టీవీలు చూసి కాలక్షేపంతో మర్చిపోవడము, లేకపోతే
వాట్సాప్‌నో లేదా అంటే మీడియాని ఏదో ఒకటి ఒక సోషల్ మీడియాస్‌లోకి వెళ్ళిపోవడము. అది అవన్నీ నేస్తాలైపోతున్నాయి జీవితంలో. వాటితో ఉండకపోతే వీల్లేదనమాట. లేకపోతే అవేవీ లేకపోతే పిశాచులాగా మనసు తినేస్తుంది. ఆ మనసు సో, ఇది ఎంతవరకు నిజమనేది మనం మనల్ని పరీక్షించుకొని చూడాలి. అంతేగాని ఇది నిజమేనా అనేది నమ్మే విషయం కాదిది. ఇది ఒకరు టెస్ట్ చేయాలి. జీవితంలో ఇదేనా జరుగుతుంది అనే విషయము నిజంగా టెస్ట్ చేయాలి. టెస్ట్ చేస్తేనే అందులో సత్యాసత్యాలు బయటపడతాయి. అందుకే అలా టెస్ట్ చేయడానికి జీవితం ఇచ్చే ఛాలెంజెస్, జీవితం ఇచ్చేటువంటి ప్రతి విషయం అంటే మా చుట్టూ ఉండేటువంటి మనుషుల నుంచి వచ్చేవి, తర్వాత అనుకోకుండా వచ్చేవి, తర్వాత అనేక ఘటనలు, అనేక చుట్టూ అనేక విషయాల నుంచి వస్తున్న అనేకమైన సమస్యలు, ఇవన్నీ కూడా జీవితంలో ఈ విషయాన్ని మేల్కొల్పడానికి వస్తున్నాయి. మనల్ని దుఃఖితులు చేయడానికి, మనల్ని బాధ పెట్టడానికి రావడం లేదన్నమాట. ఎందుకొస్తున్నాయి అవి? నిజంగా "నువ్వు లే, ఇంకా పడుకుంటున్నావు. నువ్వు లే" అని మనల్ని లేపడానికి ఈ సమస్యలు జీవితంలో వస్తున్నాయి అంతే. కానీ ఈ సమస్యల నుంచి పారిపోవడానికి మనం ఎప్పుడు చూస్తున్నాం. అంచేత ఎంతకాలం పారిపోతాం? ఎక్కడికి పారిపోయినా తిరిగి మనస్సు దగ్గరికి రావాల్సిందే. తిరిగి ఒకరు ఆశ్రమాలకు వెళ్ళిపోయారనుకోండి ఎక్కడో, ఒంటరి స్థలాలకెళ్ళిపోయారనుకోండి, లేదా అరణ్యాలకెళ్ళిపోయారనుకోండి, కానీ వారితో పాటు మనస్సు కూడా వారితో వెళ్తుంది కదా! ఆ మనసులో ఇంకా పరిపక్వత రాలేదు కదా! కాబట్టి ఆ చింతన ఏం చేస్తుంది? ఎక్కడ ఏకాంతంగా ఉండాలని వెళ్ళినా, తిరిగి ఆ ఒంటరితన జీవితంలోకే వచ్చేస్తుందనమాట. అంచేత మనిషి ఏకాంత జీవితంలోకి రావాలంటే, ఆ ఏకాంతతని తెలుసుకోవాలి. ఒంటరితనం నుంచి పాఠాలు నేర్చుకొనే ఏకాంతతలో ఒక మనిషి అడుగు పెట్టగలడు. కానీ ఒంటరితనాన్ని సన్యసించి, భయపడిపోయి, దాన్ని తప్పించుకొని, పారిపోయి, ఆధ్యాత్మికంగా, సామాజికంగా, లేకపోతే ఇంకో రకంగా, ఏదో రకంగా అన్ని విధాలుగా మనకు తెలుసు. ఎన్నో తప్పిపోని ప్రయత్నాలు చేస్తూ వెళ్తే, నిజంగా ఆ శాంతి, ఆనందాలు దొరుకుతాయా? అవి ఉపశమనాలు మాత్రమే. పరిష్కారం అక్కడ లేదు. సో, పరిష్కారం లేని చోట మనము పరిష్కారం వెతుకుతున్నాం. కానీ ఆ పరిష్కారం ఏంటి? ఒక ఉపశమనం. కాబట్టి పరిష్కారము కేవలం తన గురించి తను అర్థమైతేనే అప్పుడు ఒక పరిష్కారం ఉంటుంది. అయితే నేను అనేటువంటి ఒక కేంద్రం ఏదైతే ఉందో ఇది నిజంగా ఉందా? అనేది కూడా మనం పూర్తిగా అన్వేషణ చేయాలి. ఎందుకంటే అది కేవలం ఆలోచనలు గతము, భవిష్యత్తు, తన తాలూకా నమ్మకాలు, తన ఉద్దేశాలు, తన అభిప్రాయాలు ఇవన్నిటితో కూడుకొనుందా? ఇవన్నీ లేకపోతే నేనుందా? ఈ అభిప్రాయాలు ఉన్నప్పుడే నేనొస్తుందా? ఇది కూడా గమనించాలి. కాబట్టి నేననేది కొన్ని అభిప్రాయాల యొక్క సంపుటి. కొన్ని నిర్ణయాల సంపుటి. తర్వాత తనకు తెలిసిన విషయాల యొక్క ఒక సంపుటి. గతం యొక్క ఒక సంపుటి. ఒక కేంద్రం అది. సో, అంతకు తప్ప ఆ నేనికి ఎక్కడా ఒక ఆస్కారం లేదు ఉండడానికి. కాబట్టి ఇవన్నీ లేని స్థితిలో నేనసలు ఎక్కడుంది? చేత నేను కల్పితమైనది. జీవితంలో నేను అనే దాన్ని మనం కల్పించుకున్నాం. సో, ఇది మనం గమనిస్తే నేనుకు ఆవల ఉన్న స్థితిని నేను ఏ ప్రయత్నంతోనూ, ఏ సాధనతోనూ ఎప్పటికీ సాధించలేను. అనేటువంటి ఒక సత్యం అతను కనుక్కుంటాడు. ఎందుకంటే ఆ ప్రయత్నం మళ్ళీ నేను నుంచే. ఆ సాధన మళ్ళీ నేను నుంచే. కాబట్టి అది తిరిగి తిరిగి పాము తన తోకను మింగినట్టు. ఎంత ఎంత మింగినా ఏంటి అవుతుంది? అది అలాగే ఉంది. కాబట్టి అసలు ఏమీ లేదు. కాబట్టి నేను అంతమైన క్షణమే. ఎప్పుడైతే నేను అనేది ఒక భావ పరంపర, ఒక జ్ఞాపకాల సంపుటి, గతం ఇది తప్ప ఇంకేమీ లేదు అని ఒక అవగాహన
తనలో సంపూర్ణంగా కలిగినప్పుడు ఒక ఇంటెలెక్చువల్ అండర్స్టాండింగ్ కాదు అది. కానీ యాక్చువల్గా డీప్ డౌన్ ఆ అండర్స్టాండింగ్ లోపట ఆ ప్రశ్నలో నిలిచినప్పుడు తనలో ఆ, అంతర్ముఖంగా లోపలికి వెళ్ళినప్పుడు వచ్చే ఇన్సైట్ ద్వారా అసత్యాన్ని అసత్యంగా చూడగలిగినప్పుడు అప్పుడు అది అంతమవుతుంది. ఆ క్షణమే సత్యాన్ని సత్యంగా చూడగలరు. అప్పుడే శాంతి, పరమానందం తనకు తానుగానే అంతరంగంలో ప్రకాశిస్తాయి. అవి ఉన్నవే, కానీ ఇంతవరకు నేను దాన్ని డామినేట్ చేస్తుంది. కాబట్టి అది పూర్తిగా బయటకు వచ్చి తన ప్రకాశాన్ని విరజిమ్ముతుందన్నమాట పూర్తిగా జీవితం అంతా. అప్పుడే ఈ ప్రపంచంలో అన్నిటి మధ్య ఉన్నప్పటికీ కూడా చెక్కు చెదరని ఒక అపూర్వ ఏకాంతతలో తన జీవితం సాగిపోతుంది. అది ఎవరు డిస్టర్బ్ చేయలేరు దాన్ని. ఎవరి వల్ల డిస్టర్బ్ అవ్వదు అది. పరిస్థితులు కానీ మనుషులు కానీ ఎవరు దేని వల్ల డిస్టర్బ్ కాదు. సో ఇది సాధ్యము. అయితే దీనికి మనం ఎంతో ఎంతో శ్రద్ధ పెట్టి అన్నిటికి మించినటువంటి శ్రద్ధ దేని మీద ఉండాలంటే మన జీవితంలో ఒకే ఒక దాని మీద, అది నేను అనే దాని మీద. నేనెవరు, నేనేంటి, ఎందుకు నా మనసులో ఇలా ఉన్నాయి అనేటువంటి ప్రశ్నలతో ఎంక్వైరీస్తో ఆ నేను లోపలికి వెళ్ళాలి. తను ఇచ్చేది జవాబు, తనలోంచి వచ్చే ఆలోచన నుంచి వచ్చిన జవాబు జవాబు కాదని తెలుసుకోవాలి. ఇతరులు చెప్పింది కూడా జవాబు కాదని తెలుసుకోవాలి. తనకు తానుగా ఈ జవాబును కనుక్కోవాలి ఒక మనిషి. సో లోపటికి ఆ ప్రయాణం చేసే కొలది ఆ సత్యము అసత్యము నుంచి సత్యములోకి ప్రయాణం జరుగుతుందన్నమాట. అప్పుడు సత్యాన్ని సత్యంగా కనుక్కోగలిగేటువంటి ఒక స్థితి ఆయనలో కలిగినప్పుడు అప్పుడు ఈ ఆ జీవితం నిజమైన ఆధ్యాత్మిక జీవితం, ఒక స్వేచ్ఛాయుత జీవితం తప్పకుండా. సో ఇది రానిదే మనిషికి సుఖశాంతులు అనేవి భ్రమ, అది కలగదు. నమస్తే. దయచేసి మాట్లాడండి. అమర్నాథ్. నమస్తే సార్. నమస్తే. రామకృష్ణ గారు చాలా బాగా చెప్పారు. ఇక్కడ రెండు విషయాల్ని బాగా అవగాహన చేసుకోవాల్సిన అవసరం ఉంది. మొట్టమొదటి విషయం 2 1 జా 2, 2 2 జా 3, 2 2 జా 4 అని అలా ఒక బట్టి మనం నేర్చుకున్న జిడ్డు కృష్ణమూర్తి గారిది కానీ వేరే ఏదైనా జ్ఞానాన్ని మేధోపరంగా దాన్ని స్టోర్ చేసుకుంటూ ఉన్నాము. ఇది ఆధ్యాత్మికంగా కావచ్చు. ఇంకా వచ్చేస్తే సంసారికంగా ఇప్పుడు నేను డాక్టర్ అని కానీ, లేకపోతే నేను ఒక పురుషుడినని కానీ, లేదా నేను ఒక జ్ఞానినని కానీ, ఆ విధంగా సాంసారికంగా కూడా మనం ఇమేజెస్ని మల్టిపుల్గా ఏర్పరచుకుంటూ ఉన్నాము. ఇక్కడ జిడ్డు కృష్ణమూర్తి గారు యూజ్ చేసిన సుప్రీం ఇంటెలిజెన్స్, వివేకము లేదా ప్రజ్ఞ అనేది దానికదే వస్తుంది. ఎట్లా అయితే హౌస్ ఈజ్ ఆన్ ఫైర్ అని చెప్పారు వాళ్ళు. మన ఇంట్లో అగ్నిగుండం ప్రమాదం జరిగినప్పుడు మనం మన ప్రాణాలని కాపాడుకుంటాం, మొత్తం ఇంటిని వదిలేస్తాం. కాబట్టి మనం ఏర్పరచుకున్న వలయం, మనం ఏర్పరచుకున్న వ్యక్తిత్వం, మనం ఏర్పరచుకున్న ఊహ, మనం ఏర్పరచుకున్న ఒక అహంకారం, డిఫెన్స్ అరౌండ్ నథింగ్ అని అంటారు కృష్ణమూర్తి గారు. అంటే లేని దాన్ని మనం కాపాడుకోవడానికి ట్రై చేస్తున్నాం. దీన్ని సింపుల్గా అర్థం చేసుకోవచ్చు. ఒకటి, నిద్రలో ఎలా ఉన్నాం మనం? సహజ స్థితిలో ఉన్నాం. ఎటువంటి ఆలోచన లేదు, ఎటువంటి
నేను గాని, నీవు గాని, అది ఇది గాని లేదు. రెండవది మృత్యువు. ఇక్కడ వారు చెప్పింది సైకలాజికల్ మృత్యువు. అంటే అది చాలా అత్యంత పవిత్రమైంది. దాన్ని తీసుకురావాల్సిన అవసరం లేదు. ఏ విధంగా అయితే ఒక స్వప్నంలో సృష్టి, స్థితి, లయం 3 ఒకటేసారి జరుగుతూ ఉన్నాయి. సో, నార్మల్‌గా మనం ఏం చేస్తామంటే ఒక అభిప్రాయానికి రావడం, తీర్మానానికి రావడం, వేరే వాళ్ళని ప్రశ్న అడగడం, దానికి నేను రియాక్ట్ కావడం, అంగీకరించడం, అనంగీకరించడం ఇవన్నీ చేయడం ద్వారా అగైన్ ఎక్స్‌టెన్షన్ ఆఫ్ నేను. ఇంతకుముందు చెప్పారు గదా! అట్లా మనం చేస్తూ ఉన్నాం. సో, దీన్ని బాగా గమనించినప్పుడు అసలిది అవసరమా? మొట్టమొదటి ప్రశ్న. రెండవది అవసరం లేనప్పుడు దీన్ని పొడిగింపు చేయాలనా? మూడవది ఇది లేకుండా నేను ఉండగలనా? ఈ స్టోరీస్ గానీ, లేదా ఈ యొక్క విచార వలయం అనండి, సెల్ఫ్ టాక్ అనండి. సో, వీటన్నిటితో అంతర్యుద్ధాన్ని ఒకే ఒక మాటలో చెప్పాలంటే రామకృష్ణ గారు చెప్పిన దాంట్లో మనం ఎప్పుడు బయటనే చూస్తూ ఉన్నాం. అలవాటుగా మరియు తల్లిదండ్రులు, సమాజము, రెండవది ఎడ్యుకేషన్ సిస్టమ్, మూడవది రిలీజియస్ సిస్టమ్. వీటన్నిటి ద్వారా గూడా మనం బహిర్ముఖంగా అవుతూ ఉన్నాం. మరి బహిర్ముఖత నుంచి ఏర్పడిన అంతర్ముఖత ఇది చాలా పెద్ద డేంజర్. జిడ్డు కృష్ణమూర్తి గారు చెప్పిన దాంట్లో. ఎందుకంటే వి ఆర్ కంటిన్యూయింగ్ ఇన్‌సైడ్ వన్, ఔట్‌సైడ్ వన్. లోపలనేమో నేను చోరుడిని, ఒక దొంగను. బయట పోలీస్ స్టేషన్‌లో కూర్చున్నాను. అట్లా మనం కామన్‌గా చేస్తూ ఉంటాం. దీన్నే పరస్పర విరుద్ధత. కాంట్రాడిక్టరీ స్టేట్మెంట్స్ అండ్ కాంట్రాడిక్షన్స్ ఈజ్ మైండ్ అని, కాన్‌ఫ్లిక్ట్ అని కృష్ణమూర్తి గారు చెప్పారు. కాబట్టి దీన్ని సరిగ్గా చూసినప్పుడు వెంటనే ఆపేస్తాం. ఒక పామొచ్చినప్పుడు అటువైపు నుంచి మనం వెళ్ళిపోతాం. ఈ ఉదాహరణలు కృష్ణమూర్తి గారు చెప్పారు. కాబట్టి దీన్ని అంటే నా అవగాహనలో మనం ఎందుకు వెనకబడి ఉన్నామంటే డల్ మైండ్‌గా ఉండి దీన్ని ఎమర్జెన్సీగా చూడడం లేదు. అవుతదిలే తర్వాత. వారు చాలా పెద్దవారు. రామకృష్ణ గారు పెద్దగారు, లేదా కృష్ణమూర్తి గారు నాకు కాదు. ఇట్లాంటివన్నీ మనం చేసుకొని మనది మనమే దూరం అవుతూ ఉన్నాం. దీన్ని గమనిద్దామా కొంచెం? సో, ఈ అవగాహనని లోతుగా తీసుకొని వెళ్తూ మరియు ఇది నిరంతర స్రవంతి. మూవ్‌మెంట్ టు మూవ్‌మెంట్. మనం ఒక ఫిక్స్‌డ్ పాయింట్ తీసుకొని దాన్నే షూటప్ చేయడం, గతాన్ని మళ్ళీ జ్ఞాతత్వాన్ని, నోన్‌ని రిపీట్ చేయడం మనం చేస్తూ ఉన్నాం. దీన్ని మనం గమనించినప్పుడు అది ఆగిపోతుంది. సహజమైన, సరళమైన, నిత్య స్వభావమైన, నిరంతర స్రవంతి, నిత్య నవీనత వస్తుంది. కానీ రామకృష్ణ గారు చెప్పినట్టు దీనికి ఈ సంబంధ బాంధవాల్లో చాలా చేదుగాను, రెండవది సంఘర్షణతో కూడి, భయము మరియు ఆశతో కూడిన ఒక వలయం ఉంది. దాన్ని మనం ఫేస్ చేయాల్సిందే. మనం ఆపుతూ ఉన్నాం. మనం నార్మల్‌గా మాట్లాడుతూ ఉంటాం, వ్యవహరిస్తూ ఉంటాం. ప్రతి ఒక్క దాంట్లో ఈ భయము మరియు రెండవది ఆశ. వీటిని చూడడం లేదు. మనం బ్యాక్‌గ్రౌండ్‌లో మెయింటైన్ చేస్తూ ఉన్నాం. సో, ఆ బ్యాక్‌గ్రౌండ్ ఫ్రీ అవుతుంది. నా యొక్క శత్రువు, నా యొక్క ఎక్స్‌టెన్షన్ నేను అనేది ఫ్రీ అవుతుంది. ఫ్రీ అయినప్పుడు ఏం చేయాలో దానికదే వస్తుంది అని చెప్పారు. ధన్యవాదములు సార్. నమస్తే. ధన్యవాదాలు. నమస్తే. రాంబుద్ధ గారు. నమస్తే. సార్ అందరికీ నమస్కారం సార్. ఈ టాపిక్ మీరు లాస్ట్ టైం పెట్టినప్పుడు ఈ బుక్ నేను చదవలేదు, మీ బుక్. నాకు నేనే శత్రువు అన్నప్పుడు ఈ టాపిక్ లో నాకు ఏమనిపించిందంటే జస్ట్ హెడ్డింగ్ చూడగానే సెల్ఫ్ అనేది ఇట్ ఈస్ దేర్. ఓకే, చూడగానే ఏమనుకున్నానంటే గ్యారంటీగా ఈ టాపిక్ సెల్ఫ్ గురించి డీప్ ఎంక్వైరీ అయి ఉంటుందని నేను అనుకున్నాను. దాంతో నాకు 3 క్వశ్చన్స్ వచ్చాయి. ఏంటిది? నాకు నేను శత్రువు ఎలా, నాకు నేను మిత్రుడు ఎలా, అసలు నాతో నాకున్న సంబంధం ఏంటి? అంటే మీరు రాసిన టాపిక్ నేను చూడలేదు కాబట్టి నాలో కొన్ని క్వశ్చన్లు వచ్చాయి. నేను మిత్రుడా శత్రువా అని పక్కన పెడితే నాకు నేనేమవుతాను, అంటే మీకు మీరు ఏమవుతారు, నాకు నేనేమవుతాను. నాకు అంటే ఏంటి? నేను నాది.
అగైన్ ఇట్ గోస్ బ్యాక్ టు సెల్ఫ్. సెల్ఫ్ గురించి మన జేకే ఎక్స్ప్లెయిన్ చేసినట్టు నాకు తెలిసి ఎవరు ఎక్స్ప్లెయిన్ చేసి ఉండరు. ఎందుకంటే ఆల్రెడీ కేంద్రం అని చెప్పారు. నేను నాది అనేది ఒక కేంద్రం. ఎవ్రీ హ్యూమన్ బీయింగ్, ఎవ్రీ ఇండివిజువల్, ఐ అంటే ఇండివిజువల్, నేను నాను అది అనేది కేంద్రం. ఈ కేంద్రం చుట్టూ జేకే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఒక టాకులో ఏం చెప్పారంటే, నేను నాది అనే కేంద్రం అంటే ఏంటంటే మన వ్యక్తులు, వస్తువులు, మన ఆలోచనలతో మనం ఒక సెంటర్ చుట్టూ తిరుగుతూ ఆ ఆలోచనని మనం జీవించినంత కాలం అలా 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 క్యారీ చేయడం. ఫిజికల్గా బాడీ పోయినప్పుడు డెత్ అంటారు. సైకలాజికల్గా ఆ కంటిన్యూషన్ ఆఫ్ ద థాట్ ఎండ్ అయినప్పుడు దాన్ని కూడా డెత్ అంటారు. ఒకటి ఫిజికల్ డెత్, అదర్ వన్ ఈ సైకలాజికల్ డెత్. నేను చూసింది ఏంటంటే డేంజర్స్. ఆల్రెడీ లాస్ట్ టాక్లో కూడా మనం అనుకున్నాం, నేను ఉన్నప్పుడు మన రెస్పాన్స్ రియాక్షన్ ఒకలా ఉంది, నేను లేనప్పుడు మన రెస్పాన్స్ రియాక్షన్ ఒకలా ఉంది. అంటే ఇది నాకు జరిగితే మంచి, ఇదే మంచి వేరే వాడికి జరిగితే నాకు అసూయ. దాన్ని మనం కొంచెం పురాణాల్లో అరిషడ్ వర్గాలు అని చెప్పి చాలా క్లియర్గా డిఫరెన్షియేట్ చేశారు. ఏమని? కోరి, కామం, క్రోధం, లోభం, మోహం, మదం, మాత్సర్యం. ఈ వర్డ్స్ ఏంటంటే డిఫరెంట్ లెవెల్స్ ఆఫ్ ఎమోషన్స్ చాలా క్లియర్గా అర్థం చేసాయి. కోరిక అది కొంచెం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే మోహం, కోపం నెక్స్ట్ లెవెల్కి వెళ్తే దాని మళ్ళీ అహంకారం, స్వార్థం, అసూయ. సో మీరు చెప్పింది ఏంటంటే, మరి ఇంత కష్టపడ్డాను, ఇంత పెద్ద పేరు సంపాదించుకున్నాను, మరి నేను ఐ అనేది ఎలా డ్రాప్ చేసుకోవాలి? హౌ కెన్ ఐ లీవ్ మై సెంటర్? పెద్ద పెద్ద చదువులు చదువుకున్నాను, పెద్ద పెద్ద కార్లు కొన్నాను, ప్యాలెస్లో ఉంటున్నాను, మరి ఇవన్నీ నేను వదులుకోవాలని చెప్పి కూడా ఒక క్వశ్చన్ వచ్చింది. అంటే దాన్ని ఎలా తప్పించుకోవాలి? దానికి జేకే ఒక టాకులో చెప్పారంటే, వదులుకోకపోవడం అనేది క్వశ్చన్ కాదు. ఆ క్లియర్ అబ్జర్వేషన్లో ఏంటంటే, ఎందుకంటే దిస్ ఐ ఈజ్ ద కాన్ఫ్లిక్ట్ ఆఫ్ ఆల్ డివిజన్స్. ఇప్పుడు చూసిన ప్రపంచంలో గత 10,000 సంవత్సరాల హిస్టరీలో ఎవరి కోసమో చేసి మంచి కన్నా నా కోసం నేను చేసుకున్న మంచే గొప్పదని చెప్పి రకరకాల స్టార్ట్ అయ్యాయి. ఎందుకంటే మీకు చూడండి, మతాలు, కులాలు, దేశాలు, ప్రాంతాలు, ఇవన్నీ ఇప్పుడు ఇంత డిఫరెన్స్లో ఉన్నాయంటే నాది గొప్పగా ఉండాలి. ఎందుకంటే నేనున్నాను కాబట్టి, నేను ఈ కంట్రీలో ఉన్నాను కాబట్టి, ఈ కంట్రీకి నేను లీడర్ని కాబట్టి దీన్ని గొప్పగా తయారు చేయాలి. దీన్ని గొప్పగా తయారు చేయాలంటే ఏంటి? కాంపిటీషన్ ఉండాలి, కాన్ఫ్లిక్ట్ ఉండాలి, డివిజన్ ఉండాలి. అవి లేకుండా ఏంటంటే నేను మీకన్నా గొప్ప అన్నా అంటే మీ దగ్గర లేని క్వాలిటీస్ నా దగ్గర కనీసం ఒకటి ఎక్స్ట్రా ఉండాలి. సో ఈ ఎగ్జాంపుల్ ఏం చెప్పారంటే, ఐని డ్రాప్ చేసుకోవడం అంటే కులం ఉంటుంది కానీ అందులో నువ్వు ఉండవు, మతం ఉంటుంది కానీ అందులో నువ్వు ఉండవు, నువ్వంటే నేను, దేశం ప్రాంతం ఉంటుంది కానీ నేను ఉండదు. ఎందుకంటే మనం డివిజన్ లేకుండా మన పని మనం చేసుకుంటూ పోతాం. అది క్లారిటీ. అది ఈ డివిజన్ ఈజ్ ద వన్ విచ్ ఇస్ కాంటి. నేను నాది అనే కేంద్రం ఎందుకు జంట రోగాలు అన్నామంటే, దీస్ ఆర్ ద సోర్సెస్ ఆఫ్ డివిజన్ అండ్ కాన్ఫ్లిక్ట్. మరి అవి లేనప్పుడు నేను గ్రోత్ ఎలా ఉంటుంది అని కూడా క్వశ్చన్ అడిగారు. దీనివల్ల మనకు గ్రోత్ రావట్లేదు. డివిజన్ లేకుండా మనం చేసి పని వల్ల గ్రోత్ వస్తుంది కాబట్టి ఈ డివిజన్స్ వల్ల అయితే గ్యారంటీగా కాదు. అందుకే చెప్పారు థాట్ ఈజ్ నా. ఎందుకు మనకి అబ్జర్వర్ ఈజ్ అబ్జర్వర్, థాట్ థింకర్ ఒకటే చెప్పారంటే, ఆ డివిజన్ లేనప్పుడు ఏంటంటే ఏదైతే జరగాలో అది జరుగుద్ది. ఇవన్నీ ఏంటంటే మనం పెట్టుకునే పేర్లు. నేను దానికి చెందినవాడిని, దీనికి చెందినవాడిని, అందుకే ఇలా జరిగింది. ఇది అసలు కారణం కాదు అని చాలా క్లియర్గా చెప్పడం జరిగింది సార్. ఈ కేంద్రం నుంచి ఏదైతే ఉందో అది దాని నుంచి బయటపడితే మనం చూసే విధానం వేరే ఉంటుంది. ఎక్స్ట్రాడనరీ వే ఆఫ్ లుకింగ్ ఎట్ థింగ్స్ ఉంటాయి. అప్పుడు మనకు అర్థం అవుతుంది ఇది డేంజర్ ఆఫ్ ఐ అంటే ఏంటి, ఈ కేంద్రం నుంచి నేను ఎందుకు బయటపడాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే, మనం 5 సెన్సెస్ గురించి చెప్పుకున్నాం. ఎందుకు మనం బయటే చూడగలుగుతున్నాం, లోపల చూడలేకపోతున్నాం? ఇప్పుడు చీకట్లో ఉన్నప్పుడు ఒక టార్చ్ లైట్ వేసామనుకోండి, చీకట్లో ఉన్న వస్తువులన్నీ కనిపిస్తాయి, కానీ టార్చ్ లైట్ మాత్రం దాన్ని అది చూసుకోలేదు.
మన సెన్సెస్ కూడా అంతే. 5 సెన్సెస్ ఏంటంటే ప్రపంచంలో ఏం జరుగుతుందో చూస్తున్నాం తప్ప, నాలో ఏం జరుగుతుంది? వాడు కోపిష్టి అని, వాడు స్వార్థం అని అందరిని అంటున్నాం కదా! అది నాలో కూడా ఉన్నాయి కదా! అది మనం చూసుకున్నప్పుడు ఏంటంటే, ఈ ఐ అనేది డ్రాప్ అవ్వడానికి అవకాశం ఉంది సార్. ఎందుకంటే ఎవ్రీ డేలో లైఫ్‌లో ఛాలెంజెస్ వస్తాయి. అవే మన ఎగ్జామ్స్. వాటిని మనకొచ్చిన ఛాలెంజెస్ మనం కరెక్ట్‌గా ఎగ్జామ్ రాసి మనకు మనం పాస్ అవ్వగలిగితే, దట్ ఈస్ ద బెస్ట్ థింగ్ వీ కెన్ డూ ఫర్ అవర్. అప్పుడే నాకు నేను శత్రువు కాదు, నాకు నేను తప్పకుండా మిత్రుడు అవుతాను. అలాంటి కొన్ని ఎగ్జాంపుల్స్ నేను కూడా ఎక్స్పెరిమెంట్ చేసుకున్నాను. అది చాలా బాగా వర్క్ అయిందని చెప్తున్నాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సార్. నమస్తే సార్. నమస్తే అమ్మా రమ్య గారు. సార్ ఇది అంటే చాయిస్‌లెస్ అవేర్‌నెస్‌లో సార్ ప్రస్తుతంలో ప్రవేశించిన గతాన్ని అంటే ఏ విధమైన పేరు పెట్టకుండా అంటే మంచి చెడులు ఎంచకుండా అంటే ఏ విధమైన జడ్జిమెంట్ లేకుండా చూస్తున్నప్పుడు అక్కడ గతం అనే ఆలోచన ఆగి నిశ్శబ్దం చోటు చేసుకుంటోంది సార్. వెంటనే అంటే విచారణలోకి వెళ్తున్నప్పుడు అక్కడ అంటే కోపమైతే అది కోపమని, భయమైతే భయమని, అంటే ఏ అలజడైతే నాలో వస్తోందో దానికి పేరు పెట్టాల్సొస్తోంది సార్. ఇది కోపమని, ఏదైనా ఒకవేళ కోపమొచ్చింది అంటే, ఈ కోపం నాకు ఎందుకు వస్తోంది అంటే, నా మీద నాకున్న అభిప్రాయాలకు విరుద్ధంగా ఆ విషయం జరుగుతోందనా? ఈ కోపం దానికొస్తోందా? అని క్వెషనింగ్ ఆ విచారణలో జరుగుతోంది సార్. అంటే నా క్వెషన్ ఏంటంటే సార్, ఇది అంటే చాయిస్‌లెస్ అవేర్‌నెస్‌లో పేరు పెట్టకుండా చూడటం జరుగుతోంది. విచారణలో పేరుతో లోపలికి వెళ్ళటం జరుగుతోంది. అంటే అది కరెక్టేనా సార్? చేస్తుంది కరెక్టేనా? విచారణ పేరు పెట్టి లోపలికి వెళ్ళటం అనేది? పేరు అనేది యాక్చువల్గా కొన్ని ఫీలింగ్స్ కోసం పెట్టాం మనం. సో ఎరుకలో ఏమవుతుంది, ఫీలింగ్స్ చూస్తున్నాం. ఫీలింగ్స్ ఏం జరుగుతున్నాయంటే మానసికంగా లోపట ఏం జరుగుతుంది, ఏ ఆలోచనలు కొనసాగుతున్నాయి, ఏంటో జరుగుతుంది అనేది పరిశీలన చేస్తుంది. ఏదో జవాబు కనుక్కోవడం కోసం కాదు, దానికి ఒక ఆన్సర్ ఇవ్వడం కోసం కాదు, కానీ కేవలం చూస్తున్నాం అంతే. దాన్ని విమర్శించడం కోసం కాదు. అప్పుడే చాయిస్లెస్ అవేర్నెస్ కదా. చూస్తున్నాం. సో చూస్తున్నప్పుడు ఆటోమేటిక్గా కొన్ని ప్రశ్నలు కూడా దాన్ని ఫాలో అవ్వచ్చు. అంటే అగత్యము లేదు, ఈ కోపానికి కారణం ఏంటి అనే ఆ కోపం పేరు రావాలని అగత్యం లేదు. కానీ ఆ ఫీలింగ్స్ ఇలాగా రావడం ఏంటి అనేటువంటి క్వశ్చన్ వచ్చిందనుకోండి. ఆ క్వశ్చన్ వచ్చినప్పుడు ఆ క్వశ్చన్తో నిలబడాలి, కానీ మనం ఆన్సర్ ఇవ్వకూడదు దానికి. ఒక గ్రంథం నుంచి కానీ, ఒక టీచింగ్ నుంచి కానీ, లేకపోతే మనకు అనుభవజన్య జ్ఞానం నుంచి కానీ, దేని నుంచి కూడా ఒక జవాబు మనం ఇతరులది కానీ మనది కానీ ప్రయోగించకూడదు దాని మీద. సో జనరల్గా కొంతమంది సమర్థించుకుంటారు దాన్ని, కొంతమంది సరిపెట్టుకుంటారు, మేనేజ్ చేస్తారు కోపాన్ని. అది కాదు కదా. కాబట్టి ఎంక్వైరీ అంటున్నాం మనం. సో మనం సమర్థించుకోవడం లేదు, సరిపెట్టుకోవడం లేదు, ఏమి చేయటం లేదు. చూసాము, చూసి ఈ ఆగింది అక్కడ. ఆగిన తర్వాత ఈ ఫీలింగ్ ఏంటి అని ఎంక్వైరీ చేస్తున్నాం. అంటే లోపట ఈ థాట్ ఏంటి అని ఎంక్వైరీ చేస్తున్నాం. సో ఎంక్వైరీ చేసినప్పుడు దానికి మళ్ళీ ఒక జవాబు కోసం ఎంక్వైరీ కాదు. అక్కడ చాలా కేర్ఫుల్గా ఉండాలి. మైండ్ పనిచేస్తుంది వెంటనే రెడీ అయిపోతుంది ఆన్సర్ ఇవ్వడానికి. అది ఇతరుల నుంచి కానీ మనది కానీ అనుభవించి కానీ ఏదో ఒకటి. సో ఆ జవాబు ఏది జవాబు కాదు. ఎందుకంటే జవాబు స్వతసిద్ధంగా మనమే కనుక్కోవలసి ఉంది. ఇప్పుడు ఇక్కడ గతం ద్వారా కాదు, లేదా ఇతరుల ద్వారా కాదు. అప్పుడు ఏంటి చేయాలి మనం? క్వశ్చన్తో నిలవాలి. క్వశ్చన్తో నిలిచినప్పుడు ఏమవుద్దంటే అది లోతుకి తీసుకొని వెళ్ళి
అందులో ఉండే అసత్యాన్ని అసత్యంగా చూపించగలుగుతుంది, అందులో ఉండే ప్రమాదాన్ని ప్రమాదంగా చూపించగలుగుతుంది. ఇంతవరకు మనం ఫిజికల్ డేంజర్ని చూసి శరీరం వెంటనే తప్పుకుంటుంది, కానీ మానసికంగా జరుగుతున్న ఈ ప్రమాదాన్ని మనసు చూడలేకపోతుంది. శరీరం అప్పుడు ఆ ప్రమాదాన్ని చూసి వెంటనే తప్పుకుంటుంది, బాడీలో ఇంటెలిజెన్స్ ఉంది, ఆపరేట్ అవుతుంది. కానీ మనస్సు ఏం చేస్తుందంటే దానికి వెంటనే ఏదో ఒక సమర్థనం, లేకపోతే సరిపెట్టుకోవడము, ఏదో చేసి, లేకపోతే ఏదో జవాబు ఎక్కడి నుంచో తీసుకొని వచ్చి జవాబుతోటో లేకపోతే ఒక సిద్ధాంతంతోటో ఒక నమ్మకంతోటో దాని నుంచి తప్పించుకొని బయటపడుతుందన్నమాట ఆ ప్రశ్న నుంచి. సో ప్రశ్నతో నిలవడం లేదనమాట. సో ఆ ప్రశ్న వేసి ఆగినప్పుడు అప్పుడు ఒక నిశ్శబ్దం నుంచి కలిగేటువంటి ఒక ప్రజ్ఞాత్మక తెలివి నుంచి ఒక ఒరిజినల్ ఆన్సర్ వస్తుంది. అంటే అది అసత్యాన్ని అసత్యంగా చూపించినప్పుడు సత్యం ఏంటో వెంటనే వెలుగుతుంది మనసులో. సో ఇది ఆలోచించి వచ్చింది కాదు. సో ఇలాంటిది ఒక ఎంక్వైరీ అన్నమాట. సో ఆ ఎంక్వైరీలో క్వశ్చన్ ఉంటుంది, కానీ ఆన్సర్ ఉండదు. సో దానికి మనం కోపమో భయమని పేరు పెట్టాల్సిన అగత్యము కూడా లేదు. సో ఆ ఫీలింగ్ మీద ఉంటే చాలు, అంతే. అర్థమైంది సార్. థ్యాంక్ యూ. మూర్తి గారు, దక్షిణామూర్తి గారు. నమస్కారం సార్. నా వాయిస్ వస్తుందండి సరిగా? వస్తుంది సార్, వస్తుంది. ఇక్కడ లైట్ ప్రాబ్లం ఉంది, అందుకని వీడియో పెట్టట్లేదు. లేదండి. ఈ టాపిక్ మీరు చక్కగా చెప్పారు. నా సైడ్ నుంచి పాయింట్స్ ఏంటంటే, మనం ఎప్పుడూ కూడా అభిప్రాయాలతో జీవిస్తున్నాం. ఈ అభిప్రాయాల్ని ఇంగ్లీష్లో ఇమేజెస్ అంటారు. కృష్ణమూర్తి గారు ఇమేజెస్కి చాలా ఇంపార్టెన్స్ ఇచ్చారు. ఐ హ్యావ్ ఎన్ ఇమేజ్ అబౌట్ మై సెల్ఫ్, యూ హ్యావ్ ఎన్ అబౌట్ యువర్ సెల్ఫ్. మన ఇద్దరం ఇంటరాక్ట్ అయినప్పుడు ఈ ఇమేజెస్ ఇంటరాక్ట్ అవుతున్నాయి, కానీ ద రియల్ రిలేషన్షిప్ ఈజ్ నాట్ దేర్. వాట్ షుడ్ బి దేర్ బిట్వీన్ టూ హ్యూమన్ బీయింగ్స్. అందుకని మనం ముఖ్యంగా ఈ ఇమేజ్ మేకింగ్ గురించి అర్థం చేసుకోవాలి. ఈ ఇమేజ్ ఎందుకు వస్తుంది, ఎవరు క్రియేట్ చేస్తున్నారు, దీనివల్ల మంచి ఉందా చెడు ఉందా అనేది కూడా చూడాలి. దీనిలో ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే, మన బ్రెయిన్ ఉంది కదా, మన మెదడు, అది ఒక రికార్డింగ్ మెషిన్. ఏ ఈవెంట్ జరిగినా కూడా అది రికార్డ్ చేసుకుంటూ వెళ్తుంది. అది మంచిది కానివ్వండి, చెడ్డది కానివ్వండి, దుఃఖంతో ఉన్నది కానివ్వండి, సుఖంతో ఉన్నది కానివ్వండి, అన్నింటినీ రికార్డ్ చేస్తుంది. దాని నేచర్ ఈజ్ ఎ రికార్డింగ్ మెషిన్. ఇప్పుడు ఒక మనిషితోనే మాట్లాడుతుంటే అతను కొంచెం కోపంగా మాట్లాడనుకోండి, ఇమ్మీడియట్గా నా బ్రెయిన్లో రికార్డ్ అయిపోతుంది, ఈ మనిషి కోపిష్టివాడు అని రికార్డ్ అవుతుంది. నెక్స్ట్ టైం వెన్ ఐ మీట్ హిమ్, ఆ అభిప్రాయం, ఆ ఇమేజ్తో నేను అవతల వ్యక్తితో ఇంటరాక్ట్ అవుతున్నా. ఇద్దరు హ్యూమన్ బీయింగ్స్ మధ్య లేదు ఇంటరాక్షన్. ఇట్ ఈస్ బిట్వీన్ మై ఇమేజ్ అబౌట్ హిమ్ అండ్ హిజ్ ఇమేజ్ అబౌట్ మీ. దట్స్ వై ద హోల్ ప్రాబ్లమ్ ఈస్ కమింగ్. మరి బ్రెయిన్ అనేది మరి రికార్డింగ్ మెషిన్ కదా, అక్కడ కూడా మళ్ళీ ఏంటి, కొంత రికార్డింగ్ ఈజ్ ఇంపార్టెంట్. నేను ఒక మనిషిని కలిశాను 3 days బ్యాక్, ఎవరో కామన్ ఫ్రెండ్ ఉన్నాడు, ఆయన ఇంట్రడ్యూస్ చేశాడు. ఆఫ్టర్ 3-4 days ఐ మీట్ హిమ్ అగైన్. I should be able to recognize him, recollect that conversation, remember his name. Otherwise, I have to ask again, who are you? That will not help at all. So, the recording is essential at the physical level. Like, what is my name? Where do I live? How will I go to my house? All these things are possible only because the brain is recording all these things, and through that recording only we are able to
perform our activities. So that is essential. But psychologically, is recording necessary? That is the problem. Because of this psychological recording, వాడు కోపిష్టి వాడు, వాడు చెడ్డవాడు, వాడు మంచివాడు, వాడు ఇలాంటి వాడు, వాడు అలాంటి వాడు, ఇవన్నీ రికార్డ్ అవుతున్నాయి కదా. దాని నుంచి ఏమవుతుందంటే there is no real relationship between two human beings. The relation may be very close, like wife and husband, or father and son, or father and daughter. All these things are there, but the relationship, the activity between two human beings is based on these images, based on these abhiprayal. That is the biggest problem. Now, how can you see that the psychological incidents are not recorded, but the physical incidents are recorded? Who will decide that? That is an important question. Physical recording లేకపోతే నేను I will become vegetable. I will not know what my name is. I will not know where I live. So that is essential for day-to-day living. But the psychological recording, how to stop that psychological recording, and who will decide this is psychological, I don't need it. This is physical, I need it. That is an important question one has to look into. అందుకనే ఏమవుతుందంటే రిలేషన్షిప్స్ ఉండలేదు. బికాస్ ఆఫ్ దట్ దేర్ ఆర్ సో మెనీ ప్రాబ్లమ్స్ అమాంగ్ హ్యూమన్ బీయింగ్స్. అండ్ ఈ రిలేషన్షిప్లోనే మనం కొట్టుమిట్టాడుతున్నాం. అందుకని కృష్ణమూర్తి గారు కూడా అంటారు, రిలేషన్షిప్ ఈజ్ యూ హ్యావ్ టు డిస్కవర్ యువర్ సెల్ఫ్ ఇన్ రిలేషన్షిప్. ఆ రిలేషన్షిప్పే సరిగ్గా లేనప్పుడు మీకు మీరెవరో మీకు ఎట్లా అర్థమవుతుంది? ఇంకోటి ఏంటంటే ఈ సెల్ఫ్ గురించి మనం చాలాసార్లు మాట్లాడుకున్నాము. ఈ సెల్ఫ్ అనేది ఇట్ ఈస్ నథింగ్ బట్ అన్ ఇల్యూజన్ క్రియేటెడ్ బై థాట్. ఆ థాట్ ఏం చేసిందంటే ఇట్ నీడ్స్ సెక్యూరిటీ, అండ్ ఇన్ ఇట్స్ క్వెస్ట్ ఫర్ సెక్యూరిటీ ఇట్ హ్యాస్ క్రియేటెడ్ ద థింకర్, థింకింగ్ దట్ ద థింకర్ ఈజ్ పర్మనెంట్. ఆ థాట్ ఈజ్ చపల చిత్తమైంది, ఫ్లిప్పెంట్, బాగా చేంజ్ అవుతూ ఉంటుంది. ఇట్ నోస్ దట్. సో ఇట్ వాంటెడ్ సంథింగ్ పర్మనెంట్ అండ్ క్రియేటెడ్ థింకర్ దట్ ఐ మీ మై సెల్ఫ్. దట్ ఈస్ ద హోల్ ప్రాబ్లం. దాంతోనే మనం కొట్టుమిట్టాడుతున్నాం. ఈ థింకర్ని మరి అర్థం చేసుకోవాలి, ఈ థింకర్ని అర్థం చేసుకుని వదిలించుకోవాలి. ఈజ్ నాట్ ఎ ఈజీ థింగ్. ఎంతమందో మహానుభావులు చాలామంది చూశారు. ఈనాటి వరకు సెల్ఫ్ నుంచి కంప్లీట్గా ఫ్రీడమ్ పొందిన వాళ్ళు చాలా తక్కువ మంది ఉన్నారు. మన ఫింగర్స్ మీద లెక్క పెట్టవచ్చు. ఈజ్ నాట్ ఈజీ. బట్ హౌ టు అడ్రస్ దిస్ ప్రాబ్లమ్ అండ్ హౌ టు సీ దట్ వీఆర్ గెటింగ్ దట్ ఫ్రీడమ్ ఫ్రమ్ ద నోన్. ఈ సెల్ఫ్ అనేది ఇట్ ఇస్ నథింగ్ బట్ ఎ బండిల్ ఆఫ్ మెమరీస్. ఇందాక మీరు కూడా చెప్పారు, అభిప్రాయాలు, మెమరీస్, జ్ఞాపకాలు ఇవే ఉన్నాయి. ఇట్ ఈస్ నాట్ ఎ రియల్ థింగ్. మెమరీ అంటే ఏంటి? ఇట్ ఈస్ ఓన్లీ వర్డ్స్. థాట్ మీ దట్ మీన్స్ ద థింకర్ ఈజ్ నథింగ్ బట్ ఎ బండిల్ ఆఫ్ వర్డ్స్. అండ్ దాన్ని మనం పూజిస్తున్నాం. దాన్ని మనం ఏదో ఇంప్రూవ్ చేయాలని, ఇంకా మంచి సెల్ఫ్ చేయాలని, మానసికంగా కానివ్వండి, లేకపోతే ఫిజికల్ రంగంలో కానివ్వండి, కొంత ఇంప్రూవ్మెంట్ ఈజ్ రిక్వైర్డ్. ప్రతివాడికి కొంత డబ్బు కావాలి, రోటీ కపడా మకాన్ కదా, దానికోసం చేయాలి, దాని పిల్లల్ని చూసుకోవాలి, అదంతా ఉన్నాయి. కానీ ఈ సైకలాజికల్ ఇంప్రూవ్మెంట్ ఆఫ్ ద సెల్ఫ్ ఈజ్ అన్ ఇల్యూషన్, బికాస్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ అన్ ఇల్యూషన్. ఇట్ ఈస్ నాట్ ఏ రియల్ ఇమేజ్. ఈవెన్ సెల్ఫ్ ఇట్ సెల్ఫ్ ఇస్ ఏ బిగ్ ఇమేజ్, బట్ ఈస్ నాట్ ఎ రియల్ ఇమేజ్. మనం సైన్స్లో చదువుకుంటాం వాట్ ఈస్ ఎ రియల్ ఇమేజ్ అండ్ వాట్ ఈస్ ఎ artificial image, what is a conceived image. A real image is one which can be taken on a photographic plate, whereas the illusion, what is not there, cannot be taken on the photographic plate. So ఈ illusory image అయిన థాట్ని మనం దాన్ని గొప్పగా మాట్లాడుకుని దానికి ఇంకా బాగా అభివృద్ధి చెందాలని, ఆధ్యాత్మికంగా పెరగాలని,
దేవుళ్ళో కలవాలని ఆ థాటే అంత మళ్ళీ అన్న థాటే ఆ సెల్ఫే చేస్తుంది అదంతా. అదంతా కూడా if you think that illusion will become something big or something great, that is a bigger illusion. That is what we are living in. That is the whole problem. అందుకే మీరు చెప్పింది నాకు నేనే శత్రువు అంటే దిస్ ఈజ్ వాట్ ఈజ్ ఇంప్లైడ్ దేర్. సో ఆ జ్ఞానం మనకు రావాలి, ఆ ఇన్సైట్ మనకు రావాలి. దానికి ఈ సెల్ఫ్లో మన సెల్ఫ్ ఏం చేస్తోంది, ఎలా ఉంది, ఎలా ఎలా ప్రవర్తిస్తోంది, ఎలా మాట్లాడుతోంది అన్నీ కూడా మనం కేర్ఫుల్గా అబ్జర్వ్ చేయాలి. ఇన్ ఏ స్టేట్ ఆఫ్ సైలెన్స్, విత్ ఇన్ ఏ స్టేట్ ఆఫ్ చాయిస్లెస్ అవేర్నెస్. దెన్ ఓన్లీ దేర్ ఇస్ అ పాసిబిలిటీ ఆఫ్ అండర్స్టాండింగ్ ద సెల్ఫ్ అండ్ ఎలిమినేటింగ్ ద సెల్ఫ్. దట్స్ ఆల్ ఫ్రమ్ మై సైడ్, సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ దక్షిణామూర్తి గారు. బాబాజీ గారు ఛానల్ బట్టి మాట్లాడలేదు మీరు. ఎవరు సార్? బాబాజీ గారు, ఎవరండి? నేను రామకృష్ణ. సార్ నాన్న బాబాజీనా? ఏం మాట్లాడతారు? బాబాజీ గారు సార్ మీరు మాట్లాడతారా అని అడుగుతున్నాను. ఎక్కడున్నారు? మాట్లాడతాం. అందరికీ నమస్కారం అండి. నమస్తే. ఇది జిడ్డు కృష్ణ గారి తత్వ విచారంలో చాలా ప్రముఖమైన అంశం. మనం ఈ నేను అనే దానిలో ఎంత భ్రమపడి జీవితాన్ని అస్తవ్యస్తం చేసుకుంటున్నామో తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. కానీ మనకు అలాంటి అవకాశాన్ని మనం వినియోగించుకోవట్లేదు. కృష్ణాజీ చాలా వివరంగా మన జీవితంలో నేను యొక్క ప్రాధాన్యత, అనవసరమైన మన దానిలో నేను కల్పించుకొని పాత్ర వహిస్తున్నది అనేది మనం తెలుసుకోలేకపోవడం వల్ల ఎన్నో ఇబ్బందులకు గురి అవుతున్నాం. ఎంచేత అంటే తీవ్రంగా సూక్ష్మంగా ఆలోచిస్తే తప్ప తెలియదు. మన కృష్ణాజీ అంటారు, మన జీవితం అంతా కూడా ప్రోగ్రామ్ చేయబడి ఉంది, కండిషన్ అయిపోయి ఉంది. ఆ కండిషన్ నుంచి మనం బయటకు లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులకు గురవుతున్నాం. ఎందుచేత మనిషికి సంబంధ బాంధవ్యాల్లో కాన్ఫ్లిక్ట్, సంఘర్షణ ఏర్పడుతుంది. అంటే మనం ఈ ప్రోగ్రామ్ ఏం చెప్తుందంటే నేనే తెలివైన వాడిని, మిగతా వాళ్ళకి ఏమీ తెలియదు అనే దృష్టితో ముందుకు పోతుంటాం. ఇంచేత మనకి ఇతరులని అర్థం చేసుకోవడానికి ఇష్టం లేదు, ప్రోగ్రామ్ చేయబడ్డాం కాబట్టి. ఇతరులను కూడా నేను నాలాగే వాడికి ఇంటెలిజెన్స్ ఉంది, తెలివితేటలు ఉన్నాయి అనే దృష్టి నాకు ఉండదు. అంచేత నాకు అహంకారం ఎక్కువ. అంచేత ఆ పరిధిలోకి నేను వెళ్లకుండా నేను ఈ ఐ సెల్ఫ్ అనే వృత్తిలోనే ప్రవర్తిస్తూ ఉంటాను. దాన్ని తెలుసుకున్నంత వరకు కూడా మనం బయటపడలేము, ఆ పరిధి నుంచి బయటపడలేకపోతున్నాం. పూర్తిగా తెలుసుకోవాలి. అని ఎందుచేత అంటే ఇప్పటి వరకు మిత్రులు చాలా వివరంగా విషయాలన్నీ చర్చించారు. ప్రతి దానికి కూడా మనం ఓ పేరు పెట్టి ఈ జీవితంలోనే మానసిక రుగ్మతులన్నీ కూడా తొలగించుకోలేకపోతున్నాం. అంచేతంటే అది దాని గురించి వివరంగా మనం తెలుసుకోకపోవడం అంటారు. ఈ థాట్ అనేది ఏం చేస్తుందంటే ప్రలాంగ్ అవడానికి, అంటే ఇంకా కొనసాగడానికి ఒక థింకర్ను తయారు చేస్తుంది. ఆ థింకర్ ఏం చేస్తున్నాడు, పేరు పెడుతున్నాడు. పేరు పెట్టడం వల్ల ఏమవుతుంది, బలం పడుతుంది, బలవత్తరం అవుతుంది. ఎప్పటికీ అది థింకర్, అది మన ఒక పావును చూసినా పావును చూడకపోయినా కూడా భయం వస్తుంది. ఇంకదంటే ప్రొలాంగ్ అయిపోతుంది ఆ ఫీలింగ్ అనేది. ఫీలింగ్ కృష్ణమూర్తి మన రామకృష్ణ గారు చెప్పినట్టు ఫీలింగే చూసినప్పుడు దానిలో ఉన్న యథార్థం మనం తెలుసుకోవచ్చు.
యథార్థం తెలుసుకోవాలంటే ఆ ఫీలింగ్తోనే ఉండాలి. ఆ ఫీలింగే మనం అవుతాం. ఆ ఫీలింగ్ ఏమవుతుందంటే రాను సైలెన్స్లో ఫ్లేవరింగ్ వస్తుంది. ఆ ఫ్లేవరింగ్ చేస్తూ తన యొక్క హిస్టరీని చెప్తుందన్నమాట. తన యొక్క నడవడిక ఎలాంటిది ఏంటి అన్ని కూడా వివరంగా చెప్పేస్తుంది. చెప్పేసి అది రాలిపోతుంది. ఒక పువ్వు బాగా పరిణతి వచ్చిన తర్వాత ఎలా రాలిపోతుందో అలాగా ఆ ఫీలింగ్ కూడా రాలిపోతుంది. అది అక్కడ జరిగేది. ఇవి ముఖ్యమైన ఈ అంశాన్ని మనం తెలుసుకోలేకపోవడం వల్లే మన ప్రజల మధ్య మన బంధువులు సంబంధాల మధ్య ఎక్కువ కాన్ఫ్లిక్ట్ రావడానికి కారణమవుతుంది. ఇతరులను మనం నుంచి అర్థం చేసుకోలేకపోతున్నాం. ఎదుటివాడు నాలాంటి వాడే, నాకున్న బాధలు, బ్యాక్వర్డ్నెస్, లోపాలు, వీక్నెసెస్ ఏమైనా అర్థం చేసుకోలేని పరిస్థితిలో ఉన్నాం. అంచేత మనలో సంబంధాలు సవ్యంగా లేకపోతున్నాయి. మనిషిని మనిషిగా ట్రీట్ చేయట్లేదు. నేను అనేక రకాల భేదాలు ద్వంద్వాలు ఏర్పరచుకొని ఒకరికొనొకరు దూషించుకుంటున్నాం. రాను ఆ ద్వేషం పెరుగుతుంది ప్రజల్లో. ఇవన్నీ తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. కృష్ణమూర్తి సాహిత్యం మనకి ఎంతో సహాయం చేస్తుంది. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ బాబుజీ గారు. దీప్తి రెడ్డి గారు. సార్ వినిపిస్తుందా? నమస్తే. నమస్తే అమ్మా. ఫర్ సమ్ రీజన్ మీరు నన్ను పిలుస్తారేమో అని అనిపించింది. చాలా బాగుంది సార్ ఇవాళ టాపిక్. యాక్చువల్లీ లాస్ట్ వీక్ నేను మిస్ అయ్యాను. బట్ సెల్ఫ్ గురించి చాలా అంటే చాలా సింపుల్గా ఈరోజు మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అంటే సెల్ఫ్ ఉంది, సెల్ఫ్లో నుంచి నేను బయటికి ఎలా రావడము అని మనకి క్వశ్చన్ వస్తే ఆ బయటికి రావడం అనేది అసలు ఉండదండి. ఎందుకంటే అది సెల్ఫ్‌లో నుంచి తప్పించుకోవడం గానీ, లేకపోతే సెల్ఫ్ అనేది అసలు లేకుండా మనం మన లైఫ్ ముందుకెళ్ళడం అనేది అసలు ఇంపాసిబుల్ అది. అంటే మనం పుట్టినప్పుడు మనకు దగ్గర సెల్ఫ్ లేదు. కాకపోతే ఎప్పుడైతే మనము ఆబ్జెక్ట్స్‌ని ఐడెంటిఫై చేయడం, పేరెంట్స్‌ని ఐడెంటిఫై చేయడము, మనకంటూ ఒక పేరు పెట్టి ఆ పేరుతో పిలవడం, అక్కడి నుంచి యాక్చువల్‌గా మనకి ఆ సెల్ఫ్ అనేది క్రియేట్ అవ్వడం జరుగుతది. అసలు సెల్ఫ్‌లెస్‌గా ఎలా ఉంటది అని మనం తెలుసుకోవాలంటే సింపుల్‌గా ఇప్పుడు రైట్ నౌ మనకు తెలుసుకోవాలనుకుంటే మీ దగ్గర ఎవరన్నా అంటే లైక్ చుట్టాల పిల్లలు కానీ, ఎవరైనా బేబీస్ కానీ ఉంటే వాళ్ళని క్లీన్‌గా మనము థాట్స్ ఏం రాకుండా జస్ట్ వాళ్ళని అబ్జర్వ్ చేస్తే ఆ సెల్ఫ్ అనేది లేకుండా ఉండడం అంటే ఏంటి అనేది చిన్న బేబీస్ నుంచి చూడడం జరుగుతదండి మనం. ఎందుకంటే వాళ్ళు జస్ట్ వరల్డ్‌ని చూస్తూ ఉంటారు. వాళ్ళ మైండ్‌లో ఏమి రన్ అవ్వదు. అదే సెల్ఫ్‌లెస్ అవేర్‌నెస్ అంటే. అంటే ఇంకా ప్యూర్‌గా ఎగ్జాంపుల్ అంటే అదే. ఇంకా మనకి మనం తప్పించుకోవడము ఈవెన్ ఆ బేబీ 3 ఇయర్స్ ఓల్డ్ అయినాక తప్పించుకోవడం కూడా అనేది అది ఇంపాసిబుల్ ఇంకా ఖచ్చితంగా. మనిషి పుట్టినప్పుడు ఇంకా ఖచ్చితంగా దాంట్లోకి రావాల్సిందే సెల్ఫ్‌లోకి. సో, సెల్ఫ్‌లోకి ఎలాగో వస్తామో ఇన్ని ఒక 30 ఇయర్స్, 40 ఇయర్స్ తర్వాత మనకిది తెలుస్తది. ఎందుకు థాట్స్ పదే పదే వేధిస్తున్నాయి నన్ను, మర్చిపోవాలి అని అనుకుంటే ఇంకా అవి డబుల్, త్రిబుల్ అవుతున్నాయి అన్న క్వెషన్ నుంచి మనకి సెల్ఫ్ అవేర్‌గా అవుతాము. ఏం జరుగుతుంది అని. అప్పుడు మనకి ఇలాంటి జేకే గారి టీచింగ్స్ కానీ, మీ టీచింగ్స్ గానీ మనకు దర్శనమిస్తాయన్నమాట. మన అదృష్టం బావుంటే. సో, దాంట్లో నుంచి బయటికి రావడం అనేది ఉండదండి. ఎందుకంటే అది లేకుండా మన జీవితం అనేది మనం లీడ్ చేయలేము. కాకపోతే జస్ట్ మీరు చెప్పినట్టు సెల్ఫ్‌గా లోపలికెళ్ళి ఏది జరిగినా అంటే ఏ థాట్స్ వస్తున్నా కూడా ఒక్క స్టెప్ బ్యాక్ చేసి, ఒక్క స్టెప్ ఎనకాలకుండి దాన్ని మన లోపలే జరుగుతున్న ప్రాసెస్‌ని మనం విడివడి ఒక స్థితిలో ఉండి దాన్ని చూస్తూ ఉన్నప్పుడు మనకు సంబంధం లేకుండానే థాట్స్ వస్తున్న విషయం అర్థమవుతది. దట్ ఈస్ ద నంబర్ 1 రివిలేషన్ అండి నా విషయంలో మాత్రం. నాకు సంబంధం లేకుండానే థాట్స్ అన్నీ వస్తున్నాయి. ఒక ఆబ్జెక్ట్‌ని చూసినప్పుడు ఆ ఆబ్జెక్ట్‌కి తాలూకు జ్ఞాపకాలన్నీ ఆటోమేటిక్‌గా నాకు సంబంధం లేకుండానే వస్తున్నాయి. అది నేను గమనించగలిగినప్పుడు నాకు చాలా నవ్వొచ్చింది. అంటే నాకు సంబంధమే లేనప్పుడు అది నేను కాదు గదా! అనిపించింది నాకు. సో, అలా నాకు నేను అలా నాకు అంటే కొంచెం రియలైజ్ అయ్యాను నేను. ఆహ్, ఇప్పుడు కూడా నాకు థాట్స్ వస్తూనే ఉంటాయి. బట్ కొంచెం ఇంటెన్సిటీ తగ్గినట్టు నాకనిపిస్తుంది. కానీ ఒక్కోసారి ట్రిగ్గర్స్ వస్తాయి కదా మనకి.
ట్రిగ్గర్స్ వచ్చినప్పుడు ఆ ట్రిగ్గర్‌లో కొట్టుకుపోవడం జరుగుతుంది. పూర్తిగా మధ్యలో ఉన్న తర్వాత నేనేం చేస్తున్నానో గూడా నాకే తెలియని స్థితిలోకెళ్ళిపోతున్నా. అంటే ఔట్ ఆఫ్ కంట్రోల్. కోపం గాని అది. దాన్ని నేను ఫ్లోలో ఉన్నప్పుడు గమనించలేకపోతున్నా. మిడిల్ ఆఫ్ ది అగ్రెసివ్‌నెస్ నాకు అది అర్థమవుతుంది. వెంటనే స్టెప్ బ్యాక్ చేయగలుగుతున్నా నేను. ఎందుకంటే అట్‌లీస్ట్ నేను ఐడెంటిఫై చేయగలుగుతున్నా. ఔట్ ఆఫ్ కంట్రోల్ ఎళ్ళిపోతున్నా విషయం నాకు తెలుస్తుంది. సో, ఐ థింక్ ఏం చేయాలి మనం సెల్ఫ్ రియలైజేషన్ అని నన్నడిగితే పర్సనల్‌గా అండి, ఏమీ చేయనవసరం లేదు. బట్ ఆహ్, ఆ థాట్ వచ్చినప్పుడు దానితో కొట్టుకపోతున్నామా, కొట్టుకపోయినా పర్వాలేదు యాక్చువల్లీ. ఎందుకంటే అది మన కంట్రోల్‌లో లేదు ఎనీవే. కొట్టుకుపోతున్నప్పుడు నేను కొట్టుకుపోతున్నానని రికగ్నైజ్ చేసి బ్యాక్ రావడం అనేది చాలా ఇంపార్టెంట్ స్టెప్. ఎందుకంటే అలా అలా చేస్తున్నప్పుడే ఈవెంచువల్‌గా ఇప్పుడేమో మిడిల్ ఆఫ్ ది ఈవెంట్ నేను రియలైజ్ అవ్వగలుగుతున్నా, బ్యాక్ రాగలుగుతున్నా. అలా మనం ప్రాక్టీస్ చేస్తూ ఉన్నప్పుడు మనము ఇమ్మీడియేట్‌గా రికగ్నైజ్ చేయగలం. ఎమోషన్స్‌లో కూడా వస్తున్న కొద్దీ అది ఈ ప్రాక్టీస్ అవసరం లేదు, ఏది అవసరం లేదు అని జె. కృష్ణమూర్తి గారు చెప్పినప్పుడు ఐ థింక్ వాట్ హి మెంట్ వాస్ మెడిటేషన్ గాని, పూజలు, పునస్కారాలు, వాళ్ళ కాళ్ళ మీద, వీళ్ళ కాళ్ళ మీద పడడం ఇలాంటివి ప్రాక్టీస్‌లో పెట్టడము. ఒక్క పొద్దులని, లేకపోతే ఫాస్టింగ్ అని ఇవి ప్రాక్టీస్‌లో మీరెంత పెట్టి, ఎంత మెడిటేషన్ స్టేట్‌లో కూర్చున్నా, మళ్ళీ లేచి మీరు మిగతా మెలుకువ స్థితిలో మీరు డే టైమ్‌ని లీడ్ చేయాలి కదా! సో, ఆ స్టెప్ వర్కౌట్ అవ్వదు. ఆ టైప్ ఆఫ్ ప్రాక్టీస్ వర్కౌట్ అవ్వదు అని చెప్పినట్టు నాకనిపించింది. ద యాక్చువల్ థింగ్ ఈజ్ లైఫ్ స్టైల్ కంప్లీట్‌గా మారాలి అని నాకు రియలైజేషన్‌కొచ్చాను. ఎందుకంటే అది మనము లైఫ్‌లో ఇంప్లిమెంట్ చేయలేకపోతే ఇంకది వేస్ట్ కదా! 30 మినిట్స్ నేను మెడిటేషన్ చేస్తా, లేచి మళ్ళీ యాస్ ఇట్ ఈజ్ అవే ఎమోషన్స్, అవే ఆలోచనలో కొట్టుకుపోతా అంటే నాకు తెలిసి అది మనల్ని ఎక్కడికి తీసుకెళ్ళలేదు. మనం తే మళ్ళీ అదే స్థితిలో ఉంటాం మనం. మైండ్‌తోనే బ్రతుకుతాము, దాంతోనే చస్తాము. మనతో పాటు ఆ మైండ్ గూడా పోతది. అసలు బ్రతికిన దానికి ఒక మీనింగ్ అంటూ ఉండదు. సో, నాకు తెలిసి మనము ఎవ్రీ సింగిల్ మూమెంట్‌ని చూస్తున్నప్పుడే మన అంటే ఇంతకు ముందు జరిగిన మూమెంట్ మనకు సంబంధం లేదనిపిస్తది. నెక్స్ట్ మూమెంట్ కూడా మనకు సంబంధం లేకుండానే జరుగుతున్నట్టు అనిపిస్తదండి. సో, అది ఏం చేయాలి అంటే ఏమీ లేదు. ఒక్క స్టెప్ ఎనకాలకేసి ఏం జరుగుతున్నా దాన్ని అబ్జర్వ్ చేయగలడం. కొట్టుకుపోతున్నప్పుడు బ్యాక్ టు మన గ్రౌండ్ స్టేట్‌కి అంటే అబ్జర్వ్ స్టేట్‌కి రావడం అనేది ఆహ్, చాలా ఇంపార్టెంట్ అని నాకు అర్థమైందండి. థాంక్ యూ. థ్యాంక్ యూ దీప్తి రెడ్డి గారు. థ్యాంక్ యూ అమ్మా. హుహు. సార్ త్వరగా నేను మాట్లాడచ్చు జైన్ కుమార్ గారు చెప్పండి. సార్. ఈ రోజు టాపిక్ నేను గురించి బాగా చెప్పినారు అందరూ. ఇక్కడ నాకేంటంటే సార్, ఇప్పుడు మీరు చెప్పినట్టు టీచింగ్ గా చూడకుండా మన జీవితంలో అన్వయించుకొని చూడాలి అన్నారు. అలా చూసినప్పుడు నాకేంటంటే సార్, ఈ నేను అనేది ప్రతి చోట అదే సమస్యని సృష్టిస్తుంది అనేది నాకు తెలుస్తుంది సార్. ఇప్పుడు ఉదాహరణకి అది ఏదో ఒక చిన్న విషయం. ఇప్పుడు ఉదాహరణకు చెప్పుకోవాలంటే ఇప్పుడు క్రికెట్ మ్యాచ్ చూసినా కూడా అది నాకు నచ్చిన వాళ్ళు బాగా ఆడితే అది ఒక బాగుంటది, లేకపోతే క్రికెటే చూడకూడదు అనే ఒక భావన వచ్చేస్తుంది. పనిలో కూడా నాకు అనుగుణంగా అంటే నాకు ఈజీగా ఏదైనా ఉంటే ఓకే ఈ పని చెయ్యొచ్చు. అది ఈజీగా లేకుండా నాకు పని చేత కాకపోతే ఈ రంగాన్ని ఎంచుకున్నదే ఒక పొరపాటు అనే ఒక భావన వచ్చేస్తుంది. అక్కడ కూడా అది నేను వల్లనే. ఆ పని గురించి కాదు. ఆ పని వచ్చి అది రంగం ఈజీ అయిన రంగమై ఉండొచ్చు, కష్టమైన రంగమై ఉండొచ్చు. అయినా కూడా నేను ప్రభావితం వల్ల ఏం చేస్తుంటే ఈ రంగాన్ని నేను ఎంచుకునేదే పొరపాటు. బాంధవ్యాల్లో కూడా నాకు అనుగుణంగా ఒకరు లేకపోతే అక్కడ వీళ్ళతోటి అసలు ముందే మనం ఆ ఫ్రెండ్షిప్ కానీ ఒక బంధం అనేది మనం పెట్టుకున్నదే వచ్చి పెద్ద పొరపాటు అనే ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నాను. ఇక్కడ ఎందుకు ఈ ఉదాహరణ చెప్తున్నా అంటే, ఈ ప్రతి అంశంలోనూ ఆ నేను యొక్క ప్రభావితం వల్ల ఒక నిర్ధారణకు వచ్చేస్తున్నాం. నేనే ఇది చేస్తుంది అనేది నాకు తెలుస్తుంది సార్. ఈ ప్రతి అంశంలోనూ తెలుస్తుంది నేను వల్లనే అని. అయినా కూడా నేను అనేది రాలిపోవట్లేదు, పడిపోవట్లేదు. అది నాకు అర్థం అవ్వట్లేదు సార్. అది
మీరు చెప్పినట్టు టీచింగ్ ని చూస్తున్నాం కదా, నేననేది అక్కడ నేను ప్రభావితం నేను వల్లనే ఈ సమస్య అనేది ఆ, తెలుస్తుంది కదా. తెలిసినప్పటికీ కూడా ఎందుకు ఆ నేననేది పడిపోవట్లేదు. ఇంకా మళ్ళీ ఇలాంటి ఇలాంటి అంశాలు గాని, ఇలాంటి ఘటనలు జీవితంలో వచ్చినప్పుడు మళ్ళీ ఆ నేను బలపరుచుకోవడానికే ఆహ్, అక్కడ నేను సిద్ధపడుతుంది అనేది నాకు అది ఎందుకు అర్థం అవ్వట్లేదు. అంటే నేను ఏం చేస్తుంది అనేది నేను చూస్తున్నాను గదా, ఎందుకు పడిపోవట్లేదు అనేది నా ప్రశ్న సార్. అంటే ఇక్కడ దెర్ ఈస్ ఎ టోటల్ సీయింగ్ అండ్ ద పార్షియల్ సీయింగ్. ఇప్పుడు టోటల్ సీయింగ్ అనేది జరగాలి అంటే నేనుతో చూసేటువంటి చూపు ఆగిపోవాలి. అంటే ఒక సైలెన్సే ప్రివైల్ అవ్వాలి. ఆ సైలెన్స్లోనే జరుగుతున్నటువంటి ఒక చూపు ఉండాలి. సో అలాంటి ఒక చూపు నేను లేని చూపు, అలాంటి ఒక చూపు ఆలోచన లేని చూపు. సో దాని గురించి విశ్లేషణ జరపని చూపు. దాన్నే కృష్ణమూర్తి గారు చాయిస్లెస్ అవేర్నెస్ అని పేర్కొన్నారు. అంటే అక్కడ నేను అనేది ఏది వర్క్ చేయటం లేదు, కానీ ఆ కల్పితమైన నేనులో కొనసాగుతున్న కల్పిత భావాలు ఏవైతే ఉన్నాయో వాటిని కల్పితమైనవని చూడగలిగేటువంటి నిశ్శబ్దం కావాలి. సో నిశ్శబ్దమే అవి కల్పితమని చూడగలుగుతుంది, ఇంకోటి ఏది చూడలేదు. కాబట్టి ఆ అటెన్షన్ అనేది ఎప్పుడైతే జరుగుతుందో, అంటే ఆ అటెన్షన్ అంటే మనకి ఆల్రెడీ తెలుసును. కొన్ని విషయాల్ని కృష్ణజీ గారు విపులంగా ఎక్స్ప్లెయిన్ చేశారు దాన్ని. ఇది పూర్తిగా మన తాలూకా శరీరము, మనసు, మళ్ళీ హృదయము, ఈ మూడు సంపూర్ణంగా ఒకటయ్యి తమ శక్తి యావత్తు ఉండి, అంటే వాటిలో ఒక ఏకత్వం ఉంది. ఆ సమయంలో ఆ ఏకత్వముతో ఒక పూర్ణ శక్తి జనిస్తుంది. సో శరీరం ఒకలాగా ఉండి, మెదడు ఇంకోలా పనిచేసి, మనసు ఇంకోలాగా ఉండి, హృదయం మరొకలాగా ఉంటే సమన్వయత్వం లేదు అక్కడ, హార్మనీ లేదు అక్కడ. సో ఈ సమన్వయత్వం ఉండడం లేదనే విషయాన్ని ముందు చూడాలి. సో ఆ శ్రద్ధ అనేది తీవ్రంగా మనం దాన్ని దర్శిస్తూ వెళ్తుండేటప్పుడు ఎక్కడెక్కడ శ్రద్ధ లేదో, ఎక్కడెక్కడ డైవర్ట్ అవుతుందో, ఎక్కడెక్కడ డిజార్డర్ అవుతుందో అనేటువంటిది మనం గమనిస్తూ ఉండేటప్పుడు ఆ తీవ్రత మనకి ఆటోమేటిక్గా కలగాలి. అంటే మళ్ళీ ఇక్కడ అటెన్షన్ పెట్టాలి అనే భావం వచ్చినా, ఇక్కడ అవేర్నెస్ తీవ్రం అవ్వాలనే భావన వచ్చినా అది మళ్ళీ కాదు, అది భావన మాత్రమే. కానీ శ్రద్ధ అనేది ఒకరి భావన మాత్ర విషయం కాదు, అది పూర్తిగా తన్ను తాను మరిచిన ఒక స్థితి. అంటే మామూలుగా తప్పించుకున్నప్పుడు వచ్చిన మరుపు కాదు అది. కానీ శ్రద్ధావంతులకి ఏమవుతుందంటే అటువంటి అటెన్షన్ ఉన్నప్పుడు అంటే బ్రెయిన్లో ఎంతో గతం ఉన్నా అక్కడ ఆ గత భావాలు రావు. అలాగే శరీరంలో ఏ రకమైన కదలికలు, అంటే రకరకాల విషయాలు రావచ్చు, ఇచ్చింగ్ రావచ్చు, లేదంటే చిన్న అదురులాగా రావచ్చు, లేకపోతే మరొకటి అవ్వచ్చు, లేకపోతే శరీరం ఎక్కడో చిన్న బాధ కలగవచ్చు. సో ఇవన్నిటి మీద శరీరం దాని మీదకి వెళ్ళిపోతుంది, దాని యొక్క స్థితిగతుల మీదకి. దాన్ని చూడవలసి ఉంటుంది. అలాగే మనసుని చూడవలసి ఉంటుంది. మనసులో దాని మీద తీర్మానాలు, ఇష్టాలు, అయిష్టాలు కలుగుతూ ఉంటాయి, అది చూడవలసి ఉంటుంది. తర్వాత హృదయము అనేది ఇంకా గంభీరమైన లోతుల్లో ఉంది, అది యాక్టివేట్ అవ్వడం లేదు. సో కాబట్టి ఈ మూడు ఒకటైనప్పుడు ఏమవుతుందంటే హృదయం కూడా దాంతో ఏకీభావన చెందుతుంది. అలా జరిగినప్పుడు ఏమవుతుందంటే ఈ సమన్వయత్వమే టోటల్ సీయింగ్ అన్నమాట. సో అప్పుడు ఒక పూర్ణ నిశ్శబ్దం మాత్రమే అలుముకుంటుంది. ఈ అలుముకున్న నిశ్శబ్దం
నిశ్శబ్దంలో నుంచే ప్రయాణం చేస్తుంది. నిశ్శబ్దంలోనే ప్రయాణం చేసి తిరిగి నిశ్శబ్దంలో అంతమవుతుంది. అంచేత మొదట్లోనే ఆఖరిలోనే ఉన్నది ఆ నిశ్శబ్దమే. కాబట్టి అది మనం పూర్తిగా అది మనం ఆ స్థితిలో చూడగలిగినప్పుడు మాత్రమే. మనం అంటే నేను కాదు, నేను లేని స్థితిలో జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఆ ప్రక్రియను దర్శించినప్పుడు, ఆ ప్రక్రియ జరుగుతున్న దాన్ని దర్శిస్తున్నప్పుడు, అప్పుడు ఆ ప్రక్రియ జరుగుతున్నప్పుడు టోటల్ అండర్స్టాండింగ్ జరుగుతుంది. నేను గురించి అంటే ఆలోచన గురించి, తన ఉనికి, నేను అనే దాని యొక్క ఉనికి గురించి అన్నీ పూర్తిగా వెల్లడి అవడం మొదలు పెడతాయి. అది ఎవరో వెల్లడి చేయరు, దానంతటదే వెల్లడి అవుతూ ఉంటుంది. నిశ్శబ్దం ఉన్నప్పుడు అది వెల్లడి అవుతుంది నేచురల్గా, క్లియర్గా. ఏ ఆచ్ఛాదన లేదు అక్కడ, ఎందుకంటే సెల్ఫ్ లేదు అక్కడ. కాబట్టి ఆ వెల్లడి అయినప్పుడు కలిగిన ఒక క్లారిటీ, స్పష్టత, సంపూర్ణమైన స్పష్టత ఏం చేస్తుందంటే ఆ స్పష్టతలోనే స్వేచ్ఛ లభిస్తుంది అన్నమాట. అంతవరకు మనం ఎంత కొట్టుకున్నా, ఎంత ఇచ్చేసిన ప్రయత్నం వల్ల బయటికి రాలేము. సో ఇందాక దీప్తి రెడ్డి గారు కూడా చెప్పారు కదా, ప్రాక్టీస్. సో ఇది ప్రాక్టీస్ కాదు, అర్థమైందా? ధ్యానం కూడా ప్రాక్టీస్ కాదు. సో ఏది ప్రాక్టీస్ కాదు. సో కాబట్టి అది సంభవించాలంటే, అంటే ధ్యానంలో ధ్యాని అనేవాడు మరణించాలి, అక్కడ ఉండకూడదు. ధ్యానించేవాడు ఉండనప్పుడు ధ్యానం జరుగుతుంది. అలాగే నేను నుంచి వచ్చే ఆలోచన విధానం అంతా ఆగినప్పుడే, ఆ నేను యొక్క కేంద్రం నిజంగా లేదని గ్రహించినప్పుడే, అది భ్రమని కనుగొన్నప్పుడే, ఆ నిశ్శబ్దంలో బయటప్పుడే నిజమైన ఆ స్థితి దానికదిగా ప్రకాశిస్తుంది. ఒకరు అది వెతకలేరు, సాధించలేరు. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. అదే ఇక్కడ కేవలం మైండ్ తో చూడడం అంటే అది టోటల్ కాదు, అది అసంపూర్ణమైన అది దర్శనం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. ఒక కామెంట్ యాడ్ చేయొచ్చా? చెప్పండి సార్, చెప్పండి. మీరు చెప్పిన ఎగ్జాంపుల్ కి ఇప్పుడు రామ్ కుమార్ గారు ఇందాక ఇమేజెస్ గురించి ఒక మాట తెచ్చారు కదా. దిస్ ఈజ్ ఏ వెరీ గుడ్ ఎగ్జాంపుల్. మనం సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీతో మన టీమే గెలవాలి, మన ప్లేయరే సెంచరీ కొట్టాలి, ఇవన్నీ ఏంటంటే ప్యూర్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ నేను ఆర్ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ. మనం రీసెంట్ గా ఒక మ్యూజియం కి వెళ్ళినప్పుడు ఒక ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్, మోస్ట్ వరల్డ్ ఫేమస్ పెయింటింగ్ ఒకటి చూసాను సార్. పక్కన ఏంటంటే ఆ కంట్రీకి చెందిన ఒక వ్యక్తి వచ్చి ఈ పెయింటింగ్ మా పెయింటరే వేసాడు, వాళ్ళు వరల్డ్ ఫేమస్ అని చెప్పి అలాగా ఫోటోలు తీసుకున్నారు. కానీ అక్కడ 20 పెయింటింగ్స్ ఉన్నాయి. నాకేమనిపించిందంటే దీనికన్నా ఇంకా అందమైన బ్యూటిఫుల్ పెయింటింగ్స్, ఎక్స్ట్రాడినరీ పెయింటింగ్స్ చాలా ఉన్నాయి అక్కడ. సో బేసిక్ ఏంటంటే ఈ క్వశ్చన్, ఈ సెల్ఫ్ సెంటర్డ్ లుక్ ఎలా ఉంటుందంటే, ఒక పెయింటింగ్ కానీ, ఒక పోయం కానీ, లేకపోతే ఒక ఎక్స్ట్రీమ్ మ్యూజిక్ కానీ, మనం ఈ సెల్ఫ్ సెంటర్డ్ యాక్టివిటీ చూసింది ఏంటంటే దాని ఇంటెన్సిటీ తగ్గిపోతుంది. యు ఆర్ డివైడింగ్ అండ్ యూ డోంట్ ఎంజాయ్ ద ఫుల్నెస్ ఆఫ్ దట్ ఆర్ట్ ఆర్ క్రియేషన్. అందుకే జేకే ఈ సెల్ఫ్ టాక్ లో ఒకసారి ఏం చెప్పారంటే, ఫీలింగ్ ఆఫ్ టోటల్ రెస్పాన్సిబిలిటీ ఫర్ ద హోల్ చూసినప్పుడు అప్పుడు మాత్రమే మనకి దాని రియల్ వాట్ ఎవర్ ఎక్స్పీరియన్స్ ఆర్ ఫీలింగ్ అది ఎలా వస్తుంది అన్నారు. జాలి, దయ, కరుణ ఇలాంటి క్వాలిటీస్ ఉన్న మనసుకి అది కనిపిస్తుంది. ఎందుకంటే అక్కడ డివిజన్ కానీ కాన్ఫ్లిక్ట్ కానీ ఉండదు. మొన్న రీసెంట్గా మన క్రికెట్ మ్యాచ్ అయినప్పుడు చూసా, మన ప్లేయర్స్ అంటే నా టీంలో ఉన్న ప్లేయర్స్ కన్నా అవతల టీంలో ఉన్న ప్లేయర్స్ చాలా చాలా బాగా ఆడారని చెప్పి నేను ఎంత ఆనందపడ్డానంటే, అంటే ఆట అనమాట. ఆ షార్ట్స్ కానీ, ఆ ఆడే విధానం కానీ, సేమ్ థింగ్ మనం ట్రావెల్ చేస్తున్నప్పుడు రకరకాలు కనిపిస్తుంటాయి, మీరు చూసే ఉంటారు. ఇలాంటి ఆటకి ఏంటంటే ఈ మతాలకి, దేశాలకి సంబంధం ఉండదు.
ఆ చూడడంలో ఏంటంటే మీకు రియల్ క్వాలిటీ కనిపిస్తుంది. కాకపోతే ఏంటంటే మనం దాన్ని అప్రిషియేట్ చేయగలగాలి. ఇది నాది కాదు, మా కంట్రీ కాదని కాకుండా అదే ఫీలింగ్ ఆఫ్ టోటల్ రెస్పాన్సిబిలిటీ. అది ఉన్నప్పుడు ఏంటంటే మీకు ఎక్స్ట్రాడినరీ థింగ్స్ మనం ఓపెన్ చేయొచ్చు. మనం షెల్ నుంచి బయటకు వస్తాం. సెంటర్ కాదు, చూసేదంతా మందే అవుద్ది అప్పుడు అది. అంతే సార్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. సో శివ గారు మాట్లాడతారు. నమస్కారం సార్. నమస్తే. అదే సార్, మాటలు లేని విషయాన్ని మాటల్లో చెప్పాలంటే సెల్ఫ్ వస్తుంది. హ్మ్. అయినా కూడా చెప్పాల్సి వస్తుంది కాబట్టి ఎక్స్పీరియన్స్. అదే సార్, థాటు ఉంటుంది, థాటు వస్తుంది, పోతుంది. ఆ థాటుతో పాటు అవేర్నెస్ కూడా ఉండాలి అనేది చాలా ముఖ్యమైన పాయింట్ నాకు అర్థమైంది సార్. అప్పుడు ఆటోమేటిక్‌గా ఆ థాట్ అనేది మన ప్రయత్నం లేకుండానే ఆగిపోతది. ఈ శబ్దాలన్నీ నిశ్శబ్దంగా మారడానికి కావలసిన శక్తి కూడా వస్తది. ఆ శక్తి వచ్చినప్పుడే ఆ శ్రద్ధ పెరుగుతది. అవేర్‌నెస్, అటెన్షను, ఇంద్రియ సంవేదనాలు అన్నీ కలిసి ఆ ఉన్న శబ్దము నిశ్శబ్దంగా పరివర్తన చెందుతది తప్ప, ఇది ఇలా చూడడము, అది హోల్‌గా చూడడము, ఇది పార్షియల్‌గా అని మళ్ళీ అంతా మనసే. ఆ పరివర్తన అనేది ఉన్న శబ్దాన్ని చూస్తేనే ఆగిపోతది. అది వస్తది. అంతే సార్. నమస్కారం. నమస్తే అండి. థ్యాంక్ యూ. సార్ నమస్తే సార్. వెంకటకృష్ణ అండి మాట్లాడేది. వెంకటకృష్ణ గారు చెప్పండి. సార్ ఏం లేదు సార్, మన ప్రేమ్ కుమార్ గారు అడిగిన దానికి జస్ట్ దాని కంటిన్యూషన్‌గా ఒక డౌట్ వచ్చింది సార్ నాకు మీరు దానికి చెప్పిన దానికి. ఇందులో బాడీ, మైండ్, హార్ట్ ఆర్ ఇన్ హార్మోనీ అని చెప్పేసి ఒక సమన్వయం అనే ఒక మాట వాడారు. ఇప్పుడు నాకు బాడీ అంటే ఒక ఐడియా ఉంది సార్ నాకు. అలాగే మైండ్ అన్నా గాని ఒక ఐడియా ఉందండి నాకు. అంటే ఆలోచనలు ఏంటి. ఇప్పుడు ఇక్కడ హార్ట్ అనేది వచ్చేసరికి ఇప్పుడు మైండ్‌కి, హార్ట్‌కి మనం డిఫరెన్షియేషన్ ఎలా చేసుకోవాలి? అంటే ఈ మూడిటిని కూడా ఒకేసారి చూడాలన్నప్పుడు ఐ మీన్ టోటల్ సీయింగ్ అన్నప్పుడు. సో, నాకిక్కడ మైండ్ అన్నది హార్ట్ అనే దగ్గర నాకు ఇంకా కాస్త క్లారిటీగా మిస్ అవుతుందండి నాకు. నాకు కాస్త అర్థమయ్యేలాగా ఏమైనా చెప్పగలుగుతారా దానికి? థ్యాంక్ యూ సార్. అంటే ఇక్కడ బాడీ ఎలాగా తన తాలూకా సంవేదనతో, సెన్సేషన్స్‌తో పనిచేస్తుందో మనకు తెలుసు ఇంద్రియాలన్నీ కదా! అలాగే మనసుకు కూడా గత జ్ఞానంతో ఎలా రియాక్ట్ అవుతుందో తెలుసు. బ్రెయిన్‌లో రికార్డింగ్ మన ప్రయత్నం లేకుండా ఎలా జరుగుతుందో కూడా మనకు తెలుసు. అయితే మనకి హృదయం మేల్కొనలేదు ఇంకా పూర్తిగా. ఎందుకంటే హృదయం అనేది కరుణ, దయ, ప్రేమ అటువంటి వాటితో స్పందించేది హృదయం. ఇవన్నీ ఉట్టి మాటలు కాదు కేవలం. అయితే మాటలు ఎందుకు వాడుతున్నాం అంటే కేవలం ఆ మాటల ద్వారా మాటలకు అతీతమైన దాన్ని పట్టుకోవడానికి ఒక ఆధారం అంతే. సో, ఒక నిచ్చెన ఎక్కుతాము మెట్లు, ఆ నిచ్చెనకు కావాలి. తర్వాత కొంత ఎక్కిన తర్వాత ఆ నిచ్చెనకు అవసరమేమీ లేదు. అలాగే మాటలు కొన్ని మాటలకు అతీతమైన దానికి వెళ్ళడానికి ఎక్స్‌ప్లనేషన్ కోసం వాడాం. కృష్ణమూర్తి గారు కూడా కొన్ని మాటలు వాడందే ఈ విషయాలు ఎలాగా మా అందరికీ అర్థమయ్యాయి చెప్పండి? హి హాస్ యూజ్డ్ వర్డ్స్ కదా! సో, ఈ వర్డ్స్ ఏంటి అంటే ఒక నిశ్శబ్దం నుంచి పుట్టిన వర్డ్స్ అవి. కాబట్టి నిశ్శబ్దం మాట్లాడుతుందక్కడ. కానీ మనసు మాట్లాడేది కాదది. అంచేత ఆ నిశ్శబ్దం ఆ నిశ్శబ్దం మనస్సులో ఉండేటువంటి ఒక జ్ఞానము అంటే పద విన్యాసము, పదార్థము, పదాల యొక్క ప్రతిపదార్థము, ఈ పదాల యొక్క యూజు ఇయన్నిటిని తెలుసుకోవడము ఒకటి ఉంది కదా మనసుకి. సో, ఆ జ్ఞానాన్ని అది తీసుకుంటుంది. కానీ మనస్సు ఈ తెలివిని తీసుకోలేదు.
కానీ మనసులో ఉండేటువంటి ఉపయోగ జ్ఞానాన్ని మాత్రం ఇంటెలిజెన్స్ తెచ్చుకుంటుంది. కాబట్టి అది వాడుకుంటుంది మనసు యొక్క ఒక కోణాన్ని. అంటే ఇక్కడ ఆ భాషా విషయం వస్తే అది తెలుసుకొని, అంటే అది దానికి ఆల్రెడీ తెలుసు, బికాస్ ఇట్ ఈస్ టోటల్. సో అందుకని అందులో నుంచి ఆ భాగం తీసుకొని దాన్ని వాడుతుంది దీనికి ఈ అవగాహన ఇవ్వడానికి. సో ఇక్కడ హృదయం అనేది ఇంకా మేల్కోలేదు అని అంటే అక్కడ కరుణ, ప్రేమ, దయ, లేదంటే ఒక విభజన లేనటువంటి ఒక ఏకత్వ స్థితిలో కలిగే ఆనందము, తర్వాత దాంట్లో ఉండే శక్తి, దాంట్లో ఉండేటువంటి సౌజన్యము, ఇటువంటివేవి ఇంకా ఆ హృదయంలో ఇంకా దాగి ఉన్నాయి, కానీ అది ఇంకా వికసించి పైకి రాలేదు దాని సువాసన. ఎందుకంటే నేను అనేది డామినేట్ చేస్తుంది. కాబట్టి ఈ నేను శరీరంలో ఇంద్రియ స్పందనలకి అన్నిటికీ రియాక్ట్ అవుతుంది. అలాగే రికార్డింగ్స్ కొన్ని ఉంటాయి బ్రెయిన్లో గతం, దానికి అది దాని స్వభావంగా మారిపోయింది. ఈ రికార్డింగ్స్ అనేవి జ్ఞాపకాలుగా మారిపోయాయి. కాబట్టి ఈ జ్ఞాపకాల అభిప్రాయాలతో ఉండేటువంటి నేను పూర్తిగా తన చర్యల్లో మునిగిపోయినప్పుడు ఇది నిద్రాణంగా ఉందన్నమాట. ఎప్పుడైతే నేను అనేది ఆ శారీరక స్పందన, మానసిక స్పందన, తర్వాత ఈ బ్రెయిన్లో ఉండే రికార్డింగ్స్లో దాని ప్రభావము, ఇది ఎలా పనిచేస్తుంది అనే దర్శనం మనం ఎరుకలో ఎప్పటికప్పుడు గమనించినప్పుడు ఏమవుతుందంటే అది కొంత భాగం సైలెన్స్ అవుతూ ఉంటుంది. చివరిగా ఒక స్థితికి అది చేరుకుంటున్నప్పుడు ఏమవుతుందంటే ఆటోమేటిక్గా హృదయం విచ్చుకుంటుందన్నమాట, పుష్పిస్తుంది. అప్పుడు ఎప్పుడైతే ఆ హృదయ వికసన జరిగిందో దాంట్లో ఉండేటువంటి దయ, కరుణ, ప్రేమ, జాలి, లేకపోతే ఒక తెలివి, ఇవన్నీ కూడా ఆటోమేటిక్గా ప్రకాశిస్తాయన్నమాట. అటువంటి ఒక ప్రకాశం వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఈ నేను కూడా అందులోనే కరిగిపోతుంది. నేను లేనప్పుడు జరిగింది, అది జరిగినప్పుడు అక్కడ నేను వేరుగా, లేదంటే ఇండివిజువల్గా, ఇంద్రియాలు వేరుగా, తర్వాత ఆలోచనలు వేరుగా, ఇలాగా ఏవైతే వేరు రకాలుగా తన నేననే భావంలో పనిచేస్తూ ఉన్నాయో, అలాగే ఒక సమన్వయత్వం లేకుండా విభజన జరుగుతుందో, నేను వేరు, వాడు వేరు, ఇది వేరు, అది వేరు, నేను వచ్చిన చోటల్లా విభజన ఉంది కదా. సో ఆ విభజన ఎప్పుడైతే జరుగుతుందో ఈ విభజనాత్మక దృష్టి కూడా అంతమైపోతుందన్నమాట. అంచేత ఈ మూడు కూడా సమన్వయత్వాన్ని కలిగిన స్థితి ఎక్కడైతే ఉందో అక్కడ సమన్వయత్వం ఎప్పుడైతే కలిగిందో, ఎందుకంటే ఎప్పుడైతే హృదయం విచ్చుకుందో నేను అనేది సైలెంట్ అవుతూనే ఉండగానే హృదయం విచ్చుకుంటుంది. అలాగే ఈ ఈ ఎప్పుడైతే తన గతం అనేటువంటిది పూర్తిగా ప్రభావం చూపించకుండా ఉంటుందో అది కూడా నేనే కదా, అప్పుడే నేను విచ్చుకోవడం, అంటే ఆ హృదయం విచ్చుకోవడం మొదలు పెడుతుంది. కాబట్టి అప్పుడు ఈ మూడు కలిపి, అంటే శరీరంలో ముఖ కవళికలలో, తర్వాత తన ఎక్స్ప్రెషన్స్లో అన్నిటిలో కూడా చాలా క్లారిటీ వస్తుంది. అంటే శరీరము ఎలా ఉంటుంది అనేది ఆ టైంలో ఆ నిశ్చలత, ఆ గంభీరత కనిపిస్తుంది శరీరంలో. అలాగే మనసులో ఒక రకమైన పరిపక్వత కనిపిస్తుంది. అంటే తనలో నుంచి వచ్చేటువంటి మాటలు, తర్వాత చేష్టలు, ఇవన్నీ కూడా హృదయానికి కనెక్ట్ అయ్యే ఉంటాయి, గతానికి కనెక్ట్ అయ్యి ఉండవు. సో కాబట్టి అది సమన్వయత్వం అన్నమాట. అప్పుడు ఈ సమన్వయత్వం మూడు కలిపి పనిచేయడం అనేది జరిగినప్పుడు ఏమవుతుంది, అక్కడ కేవలం ఒక రైట్ యాక్షనే ఉంటుంది ఎప్పుడూను. అది సమ్యక్ చర్య. దాన్నే ప్రజ్ఞ అంటాము, దాన్నే ఇంటెలిజెన్స్ అంటాము. ఇది కరెక్ట్గా అదే పనిచేస్తూ ఉంది. అక్కడ ఇంకా నేను పనిచేయదన్నమాట. ఈ స్థితిని
ఈ 3 కలిసి పనిచేసే స్థితి రావడం అనేది జరిగినప్పుడే జరుగుతుంది. ఆ నిశ్శబ్దంలోనే ఇది జరుగుతుంది. థ్యాంక్ యూ సార్. సో నేను మళ్ళీ రికార్డింగ్ మళ్ళీ రేపు వింటాను సార్ ఇంకొకసారి. వర్డ్ బై వర్డ్ మళ్ళీ ఇంకొకసారి నేను ఫాలో అయ్యి చూడాలి సార్ మళ్ళీ. థ్యాంక్ యూ. అక్కడ మీరు మాటల్లో ఉండే సత్యాన్ని చూడండి. చూసి దాంట్లోకి ఒక్కొక్క మాట ఆపి దాంట్లోనే మీరు ప్రయాణం చేయండి. నా మాటలు ముఖ్యమే కాదు. తప్పకుండా సార్. థ్యాంక్ యూ. తర్వాత ఇంకెవరు మాట్లాడతారు? వెంకటేశ్వర గారు. సార్ నమస్తే సార్. నమస్తే. ఒక 2 minutes మాట్లాడతా అండి. తప్పకుండా సార్. అందరికీ నమస్కారం అండి. ఈరోజు మన టాపిక్ నాకు నేనే శత్రువు. అందులో ముఖ్యంగా సార్ చాలా స్పష్టంగా చాలా క్లియర్గా వివరించింది ఏంటంటే, నా మీద నాకు కొన్ని అభిప్రాయాలు ఉంటాయి. నేను చాలా మంచివాడిని, చాలా విద్యాధికుడిని, చాలా ప్రేమగా ఉంటాను, చాలా తెలివైన వాడిని, ఇలాగ రకరకాలైనటువంటి అభిప్రాయాలు నా మీద నాకు ఉంటాయి. సో ఇక్కడ ఈ అభిప్రాయాలతోనే ఇందాక మన దక్షిణమూర్తి గారు చెప్పారు చక్కగానే, ఈ అభిప్రాయాలతో నా మీద నాకు ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. అయితే ఇక్కడ ఈ ఇమేజ్ ఎలా ఏర్పడుతుంది, దీని లక్షణాలు ఏంటి, దీన్ని ఏ రకంగా మనం చేయొచ్చు అనేటువంటి దాని మీద 3 పాయింట్ల మీద మనం కానీ ఎంక్వైరీ చేస్తే, ఈ ఇమేజ్ ప్యూర్లీ మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్, కేవలం మన పాస్ట్ ఎక్స్పీరియన్సెస్ని బట్టే మన మీద మనకి ఒక ఇమేజ్ ఏర్పడుతుంది. నేను మంచివాడిని అనేటువంటిది, మంచి అనేది ఏంటో తెలిస్తేనే కదా నేను మంచివాడిని అనేది చెప్పగలుగుతాము. సో ఈ రకంగా పాస్ట్ నాలెడ్జ్ నుంచి ఏర్పడిందే ఈ ఇమేజ్. ఇక్కడ విచిత్రం ఏంటంటే, మన మీద మనం ఏర్పరచుకున్నటువంటి ఇమేజ్లో మనకు సంబంధించినటువంటి పాజిటివ్ లక్షణాలే ఉంటాయి. టు మ్యాక్సిమం ఎక్స్టెంట్ నెగిటివ్ ఉండదు. నేను మంచివాడిని, నేను విద్యాధికుడిని, నేను చాలా ప్రేమగా ఉంటాను, చాలా నేను దానవ కర్ణుడిని, ఇలాగ రకరకాలైనటువంటి పాజిటివ్ ఇమేజెస్, పాజిటివ్ అభిప్రాయాలు ఉంటాయి తప్ప, నాకు అసూయ ఉంది, నాకు కోపం ఎక్కువ ఉన్నది, నేను దుర్మార్గుడిని, లేదంటే ఇలాగ రకరకాలైన నెగిటివ్స్ మన ఇమేజ్లో ఉండవు. ఉన్నా అవి కనిపించవు. ఇప్పుడు ఇక్కడ సమస్య ఎక్కడొస్తుందంటే, మన ఇమేజ్ని ఎవరైనా పొగిడితే చాలా ఆనందపడతాం. అంటే మన ఇమేజ్లో మనకున్న అభిప్రాయాలు పొగిడితే మనం చాలా ఆనందపడతాం. కానీ మన ఇమేజ్లో లేనటువంటి మనకు సంబంధించిన నిజాన్ని ఎదుటి వాళ్ళు క్రిటిసైజ్ చేస్తే మనం చాలా సఫర్ అవుతాం, బాధపడతాం, కోపం వస్తుంది, ఇలాంటివన్నీ జరుగుతాయి. సో ఈ అన్నిటికీ కూడా కారణం ఏంటంటే కేవలం ఇమేజ్. మన సఫరింగ్కి కానీ, లేదా మన సంఘర్షణకు కానీ, లేదా మనలో ఏర్పడేటువంటి ఈ కోపతాపాలు, దుఃఖాలు అన్నిటికీ కూడా కారణం కేవలం మన మీద మనకున్నటువంటి ఇమేజ్. అయితే ఈ ఇమేజ్ మనం ఇందా చెప్పుకున్నట్టు కేవలం మన పాస్ట్ నాలెడ్జ్ మీద బేస్ చేసే ఏర్పడుతుంది. అదర్ దాన్ దట్ దేర్ ఇస్ నో ఇమేజ్. పాస్ట్ నాలెడ్జ్ అనేది అక్కడ లేకపోతే ఇమేజే లేదు. సో అంటే ఇక్కడ ఇమేజ్ ఉండడం వల్లే మనకి సఫరింగ్, ఈ స్ట్రగుల్ ఇదంతా ఉంది. కాబట్టి ఆ ఇమేజ్ లేకుండా ఉండాలంటే వీ హ్యావ్ టు డై టు ది పాస్ట్. కృష్ణాజీ పదే అదే చెప్తారు, యూ హ్యావ్ టు డై టు ది పాస్ట్. ఎప్పుడైతే పాస్ట్ లేదో అప్పుడు మన మీద మనకి ఇమేజ్ లేదు. మన ఇమేజ్ను పాస్ట్ నుంచి ఏర్పడుతుంది. పాస్ట్ నుంచి ఎవరు ఏర్పరుస్తున్నారు? మన ఆలోచనే మనకి ఇమేజ్ని ఏర్పరుస్తుంది. ఆలోచన అంటే పాస్ట్. పాస్ట్ అంటే ఇక్కడ నేను మాట్లాడే సైకలాజికల్ థాట్ గురించి, నాట్ ఫంక్షనల్ ఆర్ టెక్నికల్ థాట్. ఈ సైకలాజికల్ థాటే ఆ పాస్ట్. అసలు పాస్ట్ అనేది డెడ్, ఇట్ ఈస్ నాట్ దేర్. ద పాస్ట్ ఈజ్ లివింగ్ ఇన్ అవర్ థాట్స్ ఓన్లీ. సో థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద పాస్ట్. సో థాటే మనకి ఈ ఇమేజ్ని క్రియేట్ చేస్తుంది. సో ఈ ఇమేజ్ నుంచి బయటపడాలంటే థాట్, పాస్ట్ నుంచి వీ హ్యావ్ టు డై టు ది పాస్ట్. అంటే పాస్ట్ నుంచి బయటపడాలి అనేటువంటిది కృష్ణాజీ గారి ఫిలాసఫీలో మనకు అర్థమవుతుంది. సో అది ఎలాగంటే వీ హ్యావ్ టు క్లియర్లీ అండర్స్టాండ్, వీ హ్యావ్ టు డీప్లీ స్టడీ ద ప్రాసెస్ ఆఫ్ థాట్.
థాట్ ఈస్ పాస్ట్, థాట్ ఈస్ క్రియేటింగ్ దిస్ ఇమేజ్. సో థాటే లేదు అంటే పాస్ట్ అనేది లేదంటే థాట్ అనేది లేనప్పుడు దేర్ ఇస్ నో ఇమేజ్ అట్ ఆల్. అప్పుడు థాటే లేనప్పుడు సెల్ఫ్ కూడా లేదు. ఇన్ఫ్యాక్ట్ సెల్ఫ్ ఈజ్ నథింగ్ బట్ బండిల్ ఆఫ్ థాట్స్. ఆ థాట్స్ లేకపోతే సెల్ఫ్ లేదు. ఇక్కడ ఒక విషయం మనం చాలా జాగ్రత్తగా నిశ్చితంగా గమనిస్తే థాట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఇల్యూజన్. ఎందుకంటే థాట్ పాస్ట్లో జరిగినటువంటి వాటిని ఇప్పుడు చూపిస్తూ ఉంటుంది, లేదా ఫ్యూచర్ గురించి ఏదో ప్లాన్లు చేస్తూ ఉంటుంది. అవి రెండు కూడా ఇప్పుడు లేవు. లేని వాటిని ఉన్నట్లుగా చూపిస్తుంది కాబట్టి ఇట్ సెల్ఫ్ ఈజ్ ద ఇల్యూజన్. సో థాటే ఇల్యూజన్ అన్నప్పుడు థాట్ ద్వారా ఏర్పడినటువంటి సెల్ఫ్ కూడా ఇల్యూజనే. సో ఎప్పుడైతే ఈ థాట్ను మనం స్పష్టంగా అర్థం చేసుకోగలిగామో, ఎప్పుడైతే థాట్ సీజ్ అయ్యిందో అప్పుడు దెర్ ఇస్ నో పాస్ట్. ఎప్పుడైతే పాస్ట్ లేదో దెర్ ఇస్ నో ఇమేజ్. ఎప్పుడైతే ఇమేజ్ లేదో మనకి సఫరింగ్ కానీ, ఈ సంఘర్షణ కానీ, ఈ కోపతాపాలు ఇవేమీ కూడా ఉండవు. అప్పుడు ఇట్ ఈజ్ అదే కృష్ణ చెప్పి ఇట్ ఈస్ డిఫరెంట్ డైమెన్షన్ అన్నప్పుడు లివ్ ఇన్ ద డిఫరెంట్ డైమెన్షన్. అంటే ఇప్పుడున్న దానికి డిఫరెంట్గా ఉంటుంది అనేటువంటిది అది మనం అర్థం చేసుకో. అంటే అఫ్కోర్స్ మనం కెనాట్ ఎక్స్పీరియన్స్ ఇమీడియట్లీ, కెనాట్ ఎక్స్పీరియన్స్ ఇట్. ఒకవేళ ఎక్స్పీరియన్స్ అయినా వీ కెనాట్ ఎక్స్పోజ్ ఇట్. ఇట్ ఈస్ ఓన్లీ ఎక్స్పీరియన్సింగ్ అంతే. సో ఇది నా అభిప్రాయం అండి. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ ఫర్ ది ఆపర్చునిటీ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ అండి. మాధవి గారు. మాధవి గారు ఉన్నారా? విజయ్ గారు. సార్ నేను లేట్ గా జాయిన్ అయ్యింది సార్. నమస్తే సార్. నమస్తే అమ్మ. రికార్డింగ్ వింటాను సార్. ఇప్పుడే జాయిన్ అయ్యాను. థ్యాంక్ యూ అమ్మ, థ్యాంక్ యూ. థ్యాంక్స్ సార్. థ్యాంక్ యూ. సో ఇట్ ఈస్ ఆల్రెడీ 8:10. So thank you everybody and each one for participating so nicely and అనేక కోణాల్లో ఈ సత్యాన్ని ఒక్కొక్కరు తమ గొప్ప అవగాహనతో మాట్లాడారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. సో ఇది ఈరోజు చాలా నేను గురించి చేసుకున్న ఈ అవగాహన చాలా గొప్పగా చాలా మందిలో ఒక వికాసాన్ని కలుగు చేసి తీరుతుంది అని నేను విశ్వసిస్తున్నాను. సో మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలండి. నమస్తే. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే. నమస్తే సార్, నమస్తే. థ్యాంక్ యూ సార్, నమస్తే. నమస్తే.